अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम्। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकर मौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरी तपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री भगवते सूर्याय आदित्याय नमः। श्री भगवते सूर्याय आदित्याय नमः।
శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః శివాయ. విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేస్తూ కాశీవాసులకు ప్రత్యేకంగా నమస్కరిస్తూ నిన్నటి రోజున ఈ పవిత్రమైన కేదార ఖండంలో ఆదిత్య మహిమా వైభవం అనే అంశాన్ని ప్రారంభం చేసుకుని వివిధ శాస్త్రముల యందు ఆదిత్యుని యొక్క మహిమ ఆరాధన వైశిష్ట్యం ఎలా చెప్పబడిందో ఒక్కసారి ఒక క్లుప్తంగా తెలుసుకున్నాం. ఆదిత్యుని యొక్క వైభవం అన్ని పురాణాల్లో ఇతిహాసాల్లో వాంగ్మయాల్లో కనబడటమే కాకుండా వేదములందు విస్తారముగా ఆదిత్యుని గురించి చెప్పబడుతున్నది. అసలు సౌరమతం ప్రకారంగా వేదమంతా కూడా ఆదిత్య స్వరూపమే. మన ఆదిత్యుడిగా ఆరాధిస్తున్నది ఈ సూర్యమండలం ఉన్న పరమాత్మని. ఈ పరమాత్మయే సమస్త విశ్వమునకు కారణమైన వాడు, సృష్టిస్తరే కర్త. కనుక ఆదిత్యుని యందు మనం పరమాత్మను ఆరాధిస్తున్నాం. కానీ ఆదిత్య శబ్దానికి సూర్య అనే దేవతాపరమైన అర్థమే కాకుండా పరమాత్మపరమైన అర్థం కూడా ఉన్నది. ఎందుకంటే పరమాత్మే తద్రూపంగా కనబడుతున్నాడు కనుక ఈ విధంగా మన ఆదిత్యుని బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన బ్రహ్మముగానే ఆరాధన చేస్తున్నాం. అందుకే ఆదిత్యుని చూడగానే మనకు తెలుసుకోవాల్సినది అగస్త్యుల వారు రాముడికి చెప్పాడు. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణా లోకాన్ పాతి గభస్తిభి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమ యపాంపతి. ఇక్కడ సర్వదేవాత్మకో ఏష అని మొదలుపెట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికల్లా ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం అని అక్కడ మళ్ళీ ఏషః శబ్దం చెప్పాడు. ఈ మధ్యలో మరెక్కడ ఏషః కనబడదు. ఏషః అనే మాట వేదంలో మనం చూస్తే సూర్యుడి గురించి చెప్పినప్పుడు ఏషః శబ్దం ఎక్కువ వాడారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ విధంగానే వాడడం జరుగుతుంది. అలాగే సూర్యుడి గురించి చెప్తూ వేదమనందు మరొక చోట అసౌ అనే శబ్దాన్ని కూడా వాడారు. ఏషః అసౌ ఈ రెండు కూడా ఒక వస్తువును చూపిస్తూ చెప్పేటప్పుడు శబ్దములే. అంటే పరోక్ష విషయం చెప్పినప్పుడు ఏషః వాడరు, అసౌ వాడరు. ప్రత్యక్ష విషయంలోనే వాడతారు. అంటే కంటికి కనిపిస్తూ ఇదిగో అని సమీపంగా ఉన్న దాని గురించి చెప్పేటప్పుడు ఈ శబ్దములు వాడతాం. ప్రసిద్ధిగా తెలిసింది అసావాదిత్యో బ్రహ్మ అని. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని దాని యొక్క అర్థం. ఈ ఆదిత్యుడే అంటే మనకు చూపిస్తున్న ఈ ఆదిత్యుడినే బ్రహ్మము అని తెలుసుకొని వెంటనే నాకు అర్థమవుతుంది. అలాగే ఏషః అనే మాట కూడా ఏషః ఆదిత్య అనే శబ్దం కూడా వేదంలోనే మనకు గోచరిస్తుంది. ఆ శబ్దమే అగస్త్యుడు వాడడంలో ఉద్దేశం ఏంటంటే కంటికి కనబడుతున్న ఈయన ఒక కేవలం కాంతిమయమైన ఒక గోళం అనుకోకు, ఈయనే బ్రహ్మం అని తెలుసుకో. అది ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత అని వేదమనందు కూడా వాక్యం కనబడుతుంది. నీకు ఎలాగో బ్రహ్మము కనబడదు, కనబడిన బ్రహ్మమును ఉపాసనలో ఎలా తెలుసుకోవాలంటే ఆదిత్యుని బ్రహ్మమును ఉపాసించు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఆదిత్యుడు మన నిమిత్తం లేకుండానే ఆవిర్భవించినవాడు, ఆయన తర్వాత మనం వచ్చినవాడు కనుక ఆయన భగవంతుని యొక్క వ్యక్త రూపంలో ఒకటిగా చెప్పబడుతూ సూర్యమండలంలో భగవంతుని ఆరాధించడం ఏషః. ఆ ఏషః అయినవాడు ఎవడు? సర్వదేవాత్మక. మొట్టమొదట ఉపదేశంలాగా చెప్పాడు ఆదిత్యుడు దీనిలో. సర్వదేవాత్మకుడు ఈయన, సర్వదేవతలు ఈయన స్వరూపమే. ఏ దేవతలైనా ఈయన నుంచి వచ్చిన వారే. అందుకే ఆదిత్యుడు అంటే సర్వదేవతాత్మకుడు. పైగా ఏ దేవతలు అంటే ప్రధానంగా దేవతలుగా ముగ్గురు ముఖ్యమైన వాళ్ళని చెప్తాం, సృష్టిస్థితిలై కారకులు. అందుకే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. ఇంకా ప్రధాన దేవతలు స్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమ సోమో యపాంపతి అని మొదలుపెట్టి పితరో వసవత్సాధ్యా యశ్వనో మరుతో మను వాయుర్వన్ని ప్రజాప్రాణ అక్కడ వరకు దేవతల విషయం అంతా చెప్పాడు. ఆ తర్వాత వేరే విషయములు వస్తాయి. ఆదిత్యుని మహిమ ఋతుకర్త ప్రజాప్రాణ ఇత్యాది శబ్దములన్నీ ఆదిత్యుని మహిమ. కానీ ఆదిత్యుడు సర్వదేవతాత్మకుడు అని చెప్పినప్పుడు ప్రధాన దేవతలందరూ ఇతరే అని చెప్పాను. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. ఇతరే బ్రహ్మ విష్ణు శివుడు, ఈయనే స్కందుడు ఇత్యాది విషయములన్నీ ప్రస్తావన చేశారు. అలాగా ఆదిత్యుని యందు మనం బ్రహ్మభావనతో ఉపాసన చేసినట్లయితే ఇహంలోనే మనం అద్భుతాలు పొందగలం. క్రమంగా చిత్తశుద్ధి జ్ఞానం ముక్తి కూడా లభిస్తుంది. అందుకే మనం పరమాత్మని ఆదిత్యుని యందు ఆరాధించడమే సర్వశ్రేష్టం. పైగా నిన్న మనం చెప్పినట్టుగా ఎవరు ఏ ఇష్టదైవాన్ని కొడుచుకున్నా దాన్ని ఆదిత్య మండలంలో భావించడం ఉత్తమ ఉపాసన అనిపించుకుంటుంది. అలాంటి ఆదిత్యుని ఆరాధన వల్ల అద్భుతాలు పొందిన కథలు పురాణముల యందు చాలా ఉన్నాయి. అలాగే చరిత్రలు కూడా చాలా కనబడతాయి. ఆదిత్య ఆరాధకులు ఆయన యోగులు చాలామంది ఉన్నారు. అసలు యోగానికి ఆదిత్యునికి అనుబంధం ఉంది, ఉపాసనకి ఆదిత్యునికి అనుబంధం ఉన్నది. అదేవిధంగా వేదాంత విచారణకి ఆదిత్యునికి కూడా అనుబంధం ఉన్నది. ఈ మూడు విధాలుగా మనం పరిశీలిస్తే
మార్కండేయ పురాణంలో అద్భుతమైన కథ చెప్తున్నాడు. ఒకప్పుడు రాజ్యవర్ధనుడు ఒక రాజు ఉండేవాడు. బహుకాలం అద్భుతంగా రాజ్యపాలన చేసేవాడు. అని ఖచ్చితంగా కలియుగపు రాజు కాదు, అది ఏదో పూర్వయుగాల్లోకి సంబంధించిన రాజు. ధర్మబద్ధమైన రాజ్యపాలన చేశాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఒకరోజు ప్రాతకాలంలో ఆయన అభ్యంగ స్నానం చేయదలుచుకున్నాడు. ఇప్పుడు భార్య ఆయనకి తలకు నూనె రాస్తుంది. అలా రాస్తూ ఉండగా ఆవిడకు ఒక్కసారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ నీటి చుక్క ఆయన తొడ మీద పడింది. ఎందుకు బాధపడుతున్నామని చూశాడు. నాకు ఇవాళ మీ తలకి అలాగ రాస్తూ ఉంటే ఒక తెల్ల వెంట్రుక కనబడిందండి, కాబట్టి మీకు వయసు వస్తుంది, పెద్దవాళ్ళు అవుతున్నారని బాధపడుతున్నాను, కొంచెం బాధ కలిగింది అన్నది. సహజం, ఎవరికైనా కొంచెం వయస్సు, చర్మం ముడతలు పడుతుంది, కాస్త తల నిడిసింది అంటే వయసు మీద పడుతుందని కలుగుతుంది. మాకెంతో ప్రీతిపాత్రుడైన మీరు ఈ విధంగా పెద్దవారు అవుతున్నారని కొంచెం అలా అనిపించింది అంటే, ఓహో ఇది ఒక హెచ్చరికగా నేను భావిస్తున్నాను. నేను రాజ్యపాలన అంతా చక్కగా చేశాను, మనకు సత్పుత్రుడు ఉన్నారు, వాళ్ళు కూడా యోగ్యులయ్యారు, వాళ్ళని నేను పట్టాభిషిక్తులను చేసి ఇంకా వానప్రస్థానికి చేరుకుంటాను అని చెప్పాను. మంచి మాట. అంతేగాని వయసు మీద పడిపోతుంది అని దుఃఖపడి ఆ తెలుపు పోవడానికి ఇంకేదో పూసి ఈ అవస్థలు పడే కంటే అదొక హెచ్చరికగా గమనించారు. పూర్వం జుట్టు నెరవడం వాటికి వయస్సులు ఉండేవి, ఇప్పుడు బాల నెరుపులు కూడా మనకు కనబడుతున్నది, అది వేరే విషయం. కానీ కాలం మనకు కొన్ని సూచనలు చెప్తుంది. ఇంకా నువ్వు లౌకికం నుంచి కొంచెం మరల్చి అంతర్ముఖుడు ఈ పరం గురించి కూడా ఆలోచించని కొన్ని సూచనలు వస్తాయి ఇటు కాలంలో. అది క్రమంగా శరీరంలో వచ్చే మార్పులు. అది శరీరంలో సత్తు ఉన్నంతకాలం ధర్మబద్ధంగా వ్యవహార జీవితం ఉండాలి. ధర్మబద్ధంగా వ్యవహార జీవితం ఉండాలని చెప్పక్కర్లా, అదే ఉన్నది అందరికీ. కానీ ధర్మబద్ధంగానే చెప్పాలి ఇక్కడ. ధర్మబద్ధమైన వ్యవహార జీవితం ఉండాలి శరీరంలో సత్తు ఉన్నంతకాలం. తర్వాత ఒక వయసు వచ్చేటప్పటికి పూర్తిగా పరం వైపే మనసు వెళ్ళాలి, అంతర్ముఖీనం కావాలి. ఇది పూర్వం మన పెద్దలు ఏర్పరిచినటువంటి ఒక సిద్ధాంతం. అందుకే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తానాం యోగేనాంతే తనిత్యజాం అంటూ మనకి రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్పాడు. బాల్యంలో విద్య, యవ్వనంలో ధర్మబద్ధమైన విషయములు అనుభవిస్తూ ధర్మాన్ని కాపాడాలి. తర్వాత వార్ధకం రాగానే కేవలం మునివృత్తిలోకి వెళ్ళాలి. ఇది చెప్పగానే కొందరు అంటారు, మీ శాస్త్రాల్లోనే చెప్పారండి ముసలితనం వచ్చాకే పరం గురించి ఆలోచించాలి అని. అది కాదు, ఇక్కడ ఎప్పుడూ పరం గురించి చింతన చేస్తూ వ్యవహారం ఉండాలి. ఒక దశలో పూర్తిగా వ్యవహారం వదిలి పరం మాత్రమే పట్టుకోవాలి. కానీ అప్పుడే పట్టుకుందామంటే అప్పుడు పట్టుకోలేము. ముందు నుంచి దాని అభ్యాసం చేస్తూ అప్పుడు దాని ఏం పట్టుకోవాలి. ఇది పెద్దవాళ్ళు మనకు చెప్పింది, ఇది జీవన విధానం. అందుకే పరమాత్మ యందు చింతన, సత్యదృష్టి మొదటి నుంచి ఏర్పడాలి మనకి. అది లక్ష్యంగా ధర్మబద్ధమైన వ్యవహార జీవితం వెళుతూ ఉండాలి. కొంతకాలాన్ని వ్యవహారాన్ని ఆపాలి, జాగ్రత్త వరకు, చివరి వరకు. ఇలాంటి పురాణముల ద్వారా హెచ్చరిక. అందుకే నేను ఇంకా వానప్రస్థానికి వెళ్తాను, నువ్వు సమ్మతిస్తే నువ్వే రావచ్చు అన్నారు. అంటే వానప్రస్థ ధర్మం ఏంటంటే భర్త ఒక్కడూ వెళ్ళవచ్చు, భార్య కూడా వెళ్ళవచ్చు. కానీ ఆమె నేను వెళ్ళని పిల్లల దగ్గర ఉంటాను, మీరు వెళ్ళిరండి అంటే సరే ఆమె ఒక్కడే వెళ్ళాలి, నువ్వు ఎలాగే రానా బలవంత పెట్టకూడదు. ఆమె వస్తే అది ఐచ్ఛికం, రాకపోయినా వెళ్ళాలి. ఎందుకంటే ఏ జీవుడికి ఆ జీవుడే. ఆధ్యాత్మిక మార్గంలో ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరం అన్నారు, కానీ మోక్షేచ నాతిచరమే అనలేదు. ఇక్కడ ధర్మార్థ కామముల వరకే నిన్ను అతిక్రమించను, మోక్షం ఎవడిది వాడే. కానీ మోక్ష మార్గంలో ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదు, ఎవరి మార్గం వాళ్ళదే. కాబట్టి వెళ్తానంటే ఈమె మహాపతివ్రత, నేను వస్తాను అన్నది ఇక్కడ. రావడం దేనికంటే నీకు అనుకూలంగా అక్కడ సేవ చేసుకోవడం. కానీ వెంటనే తన నిర్ణయాన్ని సభలో ప్రకటించాడు. మంత్రులు, సామంతులు, అక్కడ తనయులు కూడా ఒప్పుకోలేదు వెళ్ళడానికి. అంటే మీరు మా దగ్గర ఉండాలని తనయులు ఉండడం ఇంకా కలియుగం అంత రాలేదు కనుక ఆ రోజుల్లో ఉండేది ఇక్కడ. కాబట్టి ఆ విధంగా కోరుకున్నారు, మీరు వెళ్ళడానికి వెళ్ళేది ఇక్కడ ఉండాలని. నాయన వానప్రస్థానం వెళ్ళి తీరాలి, పైగా వయస్సు మీద పడుతుంది. అందువల్ల అంటే మీ ఇప్పుడు సమస్య అంతా ఆయుష్ పూర్తయిపోబోతుంది, అందుకే ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కదా. మీ ఆయుర్వృద్ధి కలగడానికి ఏదైనా ప్రయత్నం చేసి ఇంకా మీ ఆయుష్ పెరిగితే మీరు రాజ్యపాలన చేస్తూ ఉంటారు కదా అన్నాడు ఇక్కడ. అంటే రాజ్యపాలన కూడా ధర్మమేగా. భగవంతుని యందు దృష్టి పెట్టి రాజ్యపాలన చేస్తే అది యోగమే. నాకు అదే అభ్యంతరం చేస్తానన్నాడు. అయితే మీకు దీర్ఘాయు ఉండేటట్టు మేము అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి అప్పటికప్పుడు చాలామంది ముఖ్యమైనటువంటి మంత్రులు, సామంతులు వీళ్ళందరూ కూడా బయలుదేరి, మరికొందరు స్వామిపై ప్రేమ కలిగినటువంటి రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళందరూ బయలుదేరి రాజుకి ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ పెరగాలన్న ఉద్దేశంతో తపస్సు చేయడానికి వెళ్ళారండి. ఏం అద్భుతం చూడండి. రాజు క్షేమం ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజాక్షేమం రాజు కోరుకుంటున్నారు. ఇది పరస్పర అనుబంధం. దీని గురించే చెప్తూ రాజునకు ప్రజ శరీరము అని మహాభారతంలో భీష్ముడు చెప్తాడు. రాజుకి ప్రజలు శరీరం వంటివారు, రాజు ఆత్మ వంటివాడు, అంటే జీవుడు వంటివాడు. ఈ రెండు ఒకరినొకరు రక్షించుకుంటూ ఉండాలి అన్నారు ఇక్కడ.
ఎంత అద్భుతమైన అనుబంధం చెప్పారో చూడు ఇక్కడ. పాలకుడికి ప్రజలు శరీరం వంటి వార్త. ఎలాగైతే జీవుడు తన శరీరాన్ని కాపాడుకోవాలనుకుంటాడో ప్రజలను అలా కాపాడుకోవాలనుకోవాలి రాజు. అలాగే శరీరం ద్వారా జీవుడు కూడా పోషింపబడుతూ రక్షింపబడుతూ ఉంటాడు కనుక ఈ రెండు పరస్పరం అలా ఉండాలని చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైన రాజ్యధర్మం కూడా ఇందులో కనబడుతుంది. మన పురాణాల్లో ఒకటి చెప్పబోతే బోల్డ్ జ్ఞానాలు ఉంటాయి. ఇది ఇందులో చూపిస్తున్నాడు. జీవిత విధానం అంతా అందులో చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు తపస్సు చేస్తుంటే ఒక గంధర్వుడు చూసేది, ఇలాంటి అద్భుతమైనటువంటి మనస్సున్న వాళ్ళు ఉంటారా, ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళ వద్దకు వచ్చి, మీకు మంచి మార్గం ఒకటి చెప్పిస్తున్నాను, మీరు తపస్సు చేస్తున్నారు మంచిదే, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? సూర్య భగవాన్ని ఉద్దేశించి చేస్తున్నాం అన్నారు. సూర్యుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది, కానీ మీకు నేను ఒక మార్గం చూపిస్తాను, ఆ ప్రాంతానికి వెళ్ళి చేయండి. ఎందుకంటే సాధనకు కూడా స్థలముల యొక్క మహిమ ఒకటి ఉంటుంది. మామూలుగా మన గృహాల్లో చేసే సాధనకు ఒక ఫలితం ఉంటుంది, క్షేత్రాలకు వెళ్ళి చేసేదానికి ఒక ఫలితం ఉంటుంది. అది పెద్దల ద్వారా మహిమాన్వితమైన ప్రాంతమును చూసుకుని వెళ్ళాలి. గృహమునందు కూడా శుచి కలిగిన గృహాల్లోనే చేసిన దానికి చేసినంత ఫలితం వస్తుంది. అంటే సదాచారమును గృహాల్లో, అంటే అంటు ముట్టు ఎంగిలి మైల ఇలాంటి నియమాలు పాటించే గృహాల్లో మనం చేసిన సాధనకి చేసినంత ఫలితం వస్తుంది. అవి కానీ లేకపోతే సాధనకు ఫలితం రాదు సరికదా, విపరీత ఫలితాలు కూడా వస్తాయి. అందుకే శుచికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అంతకంటే రెట్ల ఫలితాలు చెప్పారు. గోశాలల్లో లభిస్తుందని, అలాగే తీర్థస్థలాల్లో లభిస్తుందని, కొన్ని మహాక్షేత్రముల యందు ఇలాంటి చోటు ఉంటూ ఉంటాయి. అప్పుడు గంధర్వుడు సుధాముడు అనే గంధర్వుడు వారికి చెప్పిన మార్గం ఏమిటంటే, ఇక్కడ గురుశిల లేదా గురు విశాలం అనే మహారణ్యం ఉంది. గురు విశాలం అనే మహారణ్యం ఉంది. అక్కడ కామరూపం అనే పర్వతం ఉంది. ఇప్పుడు కామరూప పర్వతం అంటే ప్రస్తుతం అస్సాంలో గౌహతిలో ఉన్నటువంటి కామాక్ష అని కూడా అనుకోవచ్చు. కానీ గురు విశాలమైన అరణ్యంలో కామరూపమైన పర్వతం ఉంది, అక్కడికి మీరు వెళ్ళి తపస్సు చేయండి అన్నారు. అక్కడ చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. లేకపోతే వీడి సాధన కాలంలోనే ఆయన ఇంకా వృద్ధుడైపోవచ్చు. కనుక సాధన శీఘ్రంగా ఫలించాలి, పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రములు యందు. అందుకే శాస్త్రముల్లో ఏం చెప్పారంటే, గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు కూడా కొంతకాలం తీర్థయాత్ర క్షేత్రయాత్రలు చేసి సాధన చెయ్యాలి అని చెప్పారు. సాధన ఇదివరకు పాపాలను పోగొడుతుంది, మనకి ఐహిక జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు చూపిస్తుందని క్షేత్రములు తీర్థములు మహాత్మ్యం అందుకొచ్చింది. తీర్థములు క్షేత్రములు మొత్తానికి గంధర్వుడు చెప్పిన మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించారు వీళ్ళందరూ కూడా రాజు కోసం. సూర్యభగవానుడు చాలా సంతోషించి అక్కడి నుంచి 350 సంవత్సరాలు రాజుకు ఆయుష్ ఇస్తున్నామని చెప్పాడు ఆయన. దానితో వాళ్ళందరూ సంతోషించి వచ్చి చెప్పారు, అంటే సాధనకి ఫలితం అలా ఉంటుందండి తప్పకుండా. చెప్పగానే రాజు వీళ్ళు చెప్పగానే రాజుకు ఘోరముడు ఏడుపు వచ్చింది, దుఃఖపడ్డాడు. మీరెందుకు దుఃఖపడుతున్నారంటే, మీరు నాకు అంత వయసు ఇచ్చారే కానీ మీరేమవుతారు, మీరు కొంతకాలానికి మీరు వృద్ధాప్యం నుంచి పోతారు. నాకు వచ్చిన వృద్ధాప్యం, నాకు వయస్సు పెరిగినా ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది మీరు చెప్పడం వల్ల మీ అందరి మరణాలు నేను కళ్ళ చూడాల్సి వస్తుంది. ఇది బాధాకరం కాదు? నా కళ్ళ ముందు మీరు అందరూ పోతూ ఉంటే, నేను బ్రతుకుతూ ఉంటే అంతకంటే చిత్రహింస మరొకటి ఉండదు. కాబట్టి మీరు నాకు వరం పేరుతో శాపం తీసుకొచ్చారు మీరందరూ అన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచన చూడండి. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? పర్వాలేదు, మీరు బాగుంటే చాలు, మీ కళ్ళ ముందు మేము వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు. భార్యతో సహా అందరూ అదే మాట అన్నారు ఇక్కడ. సరే వీలు లేదు, నేను చూసుకుంటానన్నాడు ఆయన. మీరు సూర్యారాధన చేసి ఇంత వారయ్యారు కనుక నేను ఆ సూర్యుని ఆరాధించడానికి వెళ్తాను, బయలుదేరండి మహానుభావుడు. ఆయన కూడా క్షేత్రానికి వెళ్ళి సూర్యుని ఉపాసన చేశాడు. అప్పుడు సూర్యానుగ్రహంతో తన ప్రజలందరికీ కూడా దీర్ఘాయువును వరంగా తీసుకొచ్చాడయ్యా. ఇది అద్భుతమైన వృత్తాంతం. అంటే ఈ కథలో ఏమిటంటే, మనం ఏదైనా సాధించడానికి రకరకాల ఉపాయాలు వాడతాం. ఒక అనారోగ్యం వస్తే భౌతికమైనటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళడము, చికిత్స చేయడము, ఆరోగ్యం, ఆహారం జాగ్రత్త చూసుకోవడము, అవి ఫలించకపోవడం మనకు కనబడుతుంది. కొన్ని చోట్ల ఫలిస్తూ ఉంటాయి. అంతకంటే మరొక ఉపాయం ఏమిటంటే, ఆధ్యాత్మికమైన దైవికమైన ఉపాయాలు కొన్ని ఉంటాయి. అవి శాస్త్రంలో చెప్తాయి. ఈ శాస్త్ర ఉపాయములతో మనం ఎన్నో పరిష్కారాలు పొందవచ్చు. అందుకే ప్రత్యక్షముగా అనుమానముగా ఉన్న ప్రమాణములతో సాధించలేని దాన్ని సాధింపజేసేదాన్నే శాస్త్రం అంటారు అని శాస్త్రం చెప్తాం. ప్రత్యక్షేన అనుమానేన యస్తూపాయో న విద్యతే. ప్రత్యక్షముగా అనుమానముగా అంటే అర్థం ఏంటంటే, కనబడుతున్న పరిహారాలతోనూ నువ్వు ఊహతో చేసే పరిహారాలతోనూ ఫలితాన్ని పొందలేనప్పుడు ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు మించిన మరొక ప్రమాణం ఉంటుంది. దాన్ని శబ్ద ప్రమాణం అంటారు, అంటే శాస్త్రము. దాని సహాయంతో మనం ఉపాయములతో చేయవచ్చు. ఇది తెలుసుకోవాల్సింది.
కానీ మంచి యవ్వనం ఒంటి మీద ఉన్నప్పుడు అన్ని అనుకూలిస్తున్నప్పుడు మనకు భగవంతుడు పట్టడు, దేవతలు పట్టరు. ఇంట్లో ఎవరైనా పూజలు చేస్తుంటే పూజలు మొదలెట్టేవా అని వాళ్ళని తిడతారు, వాళ్ళని చేయనివ్వరు. అవునా లేదా? కొండకొచ్చో భర్తలు భార్యలను ఈ విధంగా హింసిస్తారు, కొన్ని చోట్ల భార్యలు భర్తలను అలా హింసిస్తుంటారు. రెండు వారి ప్రారంధాలు, వాడికి ఏం చేస్తాం? అప్పుడే ఇంటి పనంతా చూసుకుని ఆవిడ జపం చేద్దామని కూర్చుంటే నీకు ఎప్పుడు ఇవేనా అనే నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆమె చేత సాధన కూడా చేయనివ్వను భర్తలు ఉన్నారండి. అలాగే అలా చేస్తున్న భర్తల్ని ఇబ్బంది పెట్టే భార్యలు ఉంటారు. ఏం చేస్తాం? సాధనకి ప్రతికూలాల్లో రకరకాలు అవి కూడా అలాంటివి. అంటే వాడు బాగుపడ్డ సరికదా ఇంకోటి బాగుపడినవాడు, ఇలాంటివి లోకంలో చూస్తూ ఉంటాం. కానీ నిజానికి మొదటి నుంచి ఒకానొక దైవికమైన ఉపాయం మన చేతులు ఉండాలి. అందుకే మన పెద్దవాళ్ళు గొప్ప జీవన విధానాన్ని మనకు ఏర్పరిచారు. బ్రాహ్మీ ముహూర్తం నిద్రలేవడం, స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఇవన్నీ అనుకుంటా చిన్న చిన్నవి అని. కానీ ఇవి మనల్ని పెద్ద పెద్ద భయాల నుంచి కూడా కాపాడుతాయి, అవి రక్షించగలిగే శక్తి ఉంటుంది. ఇవి నిత్యానుష్ఠానం. అలాగే ప్రత్యేకమైన ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు శాస్త్ర సహాయంతో వాటికి ఉపాయాలు ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే నిత్యం మనం భోజనం చేస్తాం. ఎందుకండి? ఆకలి తీరడానికి కాదు, ఆరోగ్యంగా బతకడానికి. భోజనం చేయడం కేవలం రుచి కోసమో ఆకలి తీరడం కోసమే కాదు కదా, బ్రతకడం కోసం. ఇది బ్రతకడం కోసం భోజనం చేస్తున్న మధ్య మధ్యలో అనారోగ్యాలు వస్తే ఔషధాలు వాడతామా లేదా? అలాగే నిత్యానుష్ఠానం అనేది భోజనం లాంటిది, ప్రత్యేక అనుష్ఠానాలు అనేవి ఔషధం లాంటివి. ఇది తెలుసుకోవాలి. ఏమైనా చికాకులు వచ్చినప్పుడు అప్పుడు శాస్త్రోపాయములు తెలుసుకోవాలి. అందుకే జ్యోతిష్ శాస్త్రం ఎందుకైందయ్యా అంటే, ఇవాళ ఏమైనా మనకు చికాకులు వచ్చాయి, కొద్ది రోజుల నుంచి బాగోలేదంటే ఒకసారి జాతకం చూసుకుని ఏ గ్రహాలు ఎలాగా ఉన్నాయో తెలుసుకుని దానికి తగ్గ దేవతార్చన చేసుకోవాలి. అందుకే తచ్చాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై అని శాస్త్రం చెప్తోంది. అది ఔషధములతో కొంత, దానములతో కొంత, సురార్చనలతో, హోమాలతో కూడా. కానీ ఇన్ని ఉపాయాలు చెప్పింది కనుకనే సనాతన ధర్మం చాలా గొప్పది. భౌతిక ఉపాయాలని కాదని లేదండి, ఔషధాలు అన్నీ చెప్పింది. దానితో పాటు మణి, మంత్ర, ఔషధములు 3 చెప్పింది. ఆఖరికి వైద్యం, ఔషధ శాస్త్రం చెప్పే వైద్యం కూడా మంత్రములు, ప్రక్రియలు చెప్పిందంటే ఆశ్చర్యపోతాం మనం. ఈ కలియుగంలో తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం వేరువేరుగా చూసేసాం. కానీ సనాతన ధర్మంలో మాత్రం అన్నీ కలిపి ఉండేవి. ఒక భౌతికమైన ఉపాయము, ఒక దైవికమైన ఉపాయములు రెండు ఉండేవి. శాస్త్ర ఉపాయములు అంటారు వాటిని. ఈ రెండిటితోనే మన జీవితం అసలు తీర్చిదిద్దారు. ఇప్పుడు ఏమిటంటే ముందు భౌతికం చూద్దాం, అది ఫెయిల్ అయితే అప్పుడు చూసుకుందాం అంటూ, ఇవి ఫెయిల్ అవుతే అది చేయలేం కనుక జరగదు, అది ఫెయిల్ అవుతాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. మొత్తానికి ఈ కథ ద్వారా అద్భుతమైన విషయాన్ని చూపిస్తారు. అప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రమతి అనేటువంటి ఒక ఋషి, భృగువంశ సంజాతులైన ఋషి ఒక మాట ఆశ్చర్యకరంగా అనుకున్నాడు అన్నారు. అతను అన్నది ఏంటంటే, భానుభక్తే రహోశక్తి. ఈ మాట అన్నాడు, అద్భుతమైన మాట. ఇది గుర్తుపెట్టుకున్న చాలు. భానుభక్తే అహోశక్తి. సూర్యభక్తిలో ఎంత శక్తి ఉందో ఆశ్చర్యం కదా. ఎందుకంటే యద్రాజా రాజ్యవర్ధన ఆయుషావర్ధనో జాత స్వజనస్య చ ఆత్మన. రాజ్యవర్ధనుడైన రాజు తాను మాత్రమే కాకుండా తన జనులకు కూడా ఆయుష్ను వృద్ధి చేశాడు. ఇదంతా భానుభక్తిలో ఉన్న శక్తి. కనుక భగవద్భక్తి అనేది ఐహికంగా మనకి చాలా ఉపయుక్తమవుతుంది. అందుకే ఆరోగ్యం అడగడం, ఆయుష్ అడగడం, కుటుంబ క్షేమం అడగడం, ఇవన్నీ కూడా తప్పేం కాదు. మనకి నిష్కామ భక్తి ఉండాలంటండి, సకామ భక్తి ఉండకూడదండి అని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంత భయపడ్డాం? కోరికంటూ ఉంటే భగవంతుని అడగడం దోషం లేదు. ఇది తెలుసుకుని భగవంతుని ఆరాధన చేస్తే కోరికలు తీరుతాయి. ప్రారంధం బలీయంగా ఉందనుకోండి, మన సాధన మరికొంచెం పెంచాల్సి వస్తుంది. ఒకవేళ ఎంత చేస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది చేసినంత మేర. అని శాస్త్రోపాయములు ఎప్పుడూ వ్యర్థం కావు, ఇది తెలుసుకోవాలి. కొందరు అంటూ ఉంటారు, మీరు చెప్పారు కానీ జపాలు చేసాం, పారాయణలు చేసాం కానీ ఫలితం లేదండి, ఎంత చేసినా జరగలేదు అంటే, అనేక అనారోగ్యములకు ఎన్ని ఔషధాలు వాడినా బాగు చేయలేం. కొన్ని అదే ఔషధం ఇద్దరు వాడతారు, ఒకడు బాగుపడతాడు, ఒకడు బాగుపడ్డు. అప్పుడు ఔషధాన్ని తిడతారా, వైద్యుని తిడతారా? అప్పుడు ఏమిటి చెప్తారు చెప్పండి? ఇక్కడ కారణం ఏం చెప్తారు అని మనం అంటాం. నాస్తికుడు ఏం చెప్తాడు? వాడు కర్మ అంటాడా? వాడు ఏమీ చెప్పలేడు. అయితే వాడికి తెలియకుండా మాట వచ్చేస్తుంది. లక్కు ఉండాలంటే అక్కడ వాడు కొంతమేరకు ఒప్పుకోవాల్సింది ఇక్కడ. కనుక ఒక ఔషధమే ఒకడికి పనిచేస్తుంది, ఒకడికి పని చేయట్లేదు. అయినా వైద్యశాస్త్రాన్ని మనం ఏమీ అనం. అలాంటప్పుడు ఈ శాస్త్రములు కొందరికి పనిచేస్తున్నాయి, కొందరికి పని చేయట్లేదు అన్నప్పుడు వాటిని మాత్రం ఎందుకు అనాలి? అది ప్రారంధమని ఎలా అన్నావో అటు కూడా అలాగే తీసుకోవాలి. అయితే ఇక చిన్న తేడా ఉంది. ఔషధం పని చేయలేదంటే ఇక పని చేయలేదు, ఇంకెప్పుడు పని చేయలేదు. కానీ ఈ ఆధ్యాత్మిక దైవిక సాధనలు పని చేయలేదంటే ప్రస్తుతం పని చేయవు, కానీ ఇది నీకు సత్కర్మగా పోగై తర్వాత జన్మలకైనా పనిచేస్తుంది కనుక ఇది ఉత్కృష్టము అని చెప్పారు ఇక్కడ. అది శాస్త్రోపాయం అనుకున్న పరిష్కారం అంత ఉత్కృష్టం అంటే. ఇక్కడ
పైగా నమ్మి చెడిన వారు లేరు అని రామదాస్ చెప్పినట్లుగా సాధన చేసిన వాడికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇలాంటి యుగంలో కూడా తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద సాధనలు అక్కర్లేదు. శాస్త్రం చాలా సులభోపాయములు చెప్పింది. ఈ సూర్యభగవాన్ అనుగ్రహం పొందడానికి ఎన్ని సులభోపాయాలు శాస్త్రములు చెప్పిన ఉన్నాయో అవే మనం చెప్పుకోబోతున్నాం క్రమంగా కథల నెపంతో. ఈ విధంగా రాజ్యవర్ధనుడి యొక్క విశేషాన్ని ఇంత దగ్గర చెప్పారు. ఇలాంటి కథ పద్మపురాణంలో మరొకటి ఉన్నది. మధ్యదేశం అంటే ప్రస్తుతం మన మధ్యప్రదేశ్ అంటున్న ప్రాంతంలో భద్రేశ్వరుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అద్భుతమైన రాజ్యపాలన చేస్తున్నాడు. బాల్యం నుంచే సంస్కారం కలిగిన వాడు, ధార్మిక ప్రవృత్తి, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న జ్ఞాని, ప్రజలను అద్భుతంగా పాలన చేస్తున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆయన శ్వేతకుష్ఠు అని వ్యాధి వచ్చింది. అంటే శరీరంపై మచ్చలు వచ్చాయి. సాధారణంగా మచ్చలు రాగానే ఒక్కసారి ఏదో బాధ కలగడం ఎవరికైనా సహజం. పైగా అతని గొప్ప పేరుంది, సుందరాంగుడిని పేరు. అందగాడు గొప్ప పేరు. అంత అందగాడికి ఒక చిన్న మచ్చ రాగానే అది ఇంకా అపకీర్తి అండి. నిన్నటి వరకు అందగాడు అన్న వాళ్ళు ఏమంటారు? అది ముందు మానసికంగా అతనికి చాలా కృంగదీసింది. ఇలాంటి కథలు వింటూ ఉంటే ప్రాచీన కథల్లో కూడా కాలంలో వచ్చే మార్పులు, శరీరంలో వచ్చే మార్పులు ఇవి తెలుస్తుంటే వైరాగ్యం అనేది కలుగుతుందేమో. అందుకు ఋషి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. మొత్తానికి ఇది కలగ్గానే అని ఒక మాట, సభ తీర్చి ఒక మాట చెప్తాడు. నాకు ఈ వ్యాధి వచ్చింది, ఇది రోజు పెరుగుతున్న జాడలే కనబడుతున్నా కానీ తగ్గుతున్న జాడ కనిపించట్లేదు. కాబట్టి నేను రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నన్ను మీరు మన్నించాలి అని మంత్రులకి, సామంతులకి, పురోహితులకి చెప్పి తన పుత్రుని పట్టాభిషిక్తుని చేసి వెళ్ళిపోతానని ప్రకటించాడు. వాళ్ళెవరూ కూడా అంగీకరించలేదు. కానీ మనస్సు బాధ కలుగుతూనే నేను వెళతాను. పైగా నాకేమనిపిస్తుందంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అయితే ఆత్మహత్య అనేది పాపము కదా, అందుకు నేను ఆత్మహత్య చేసుకోకూడదు. ఎవరికి కనబడకుండా నేను అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ఇది కొంత మంచిదండి. ఆత్మహత్య చేసుకునే బదులు ఎలాగో జీవితం మీద వరక్తపోయింది, పోవాలని నిర్ణయించుకున్నావు కదా, దాని బదులు తపస్సు చేసి పోవాలని నిర్ణయించుకో, దానివల్ల దుర్గతులు రాకుండా ఉంటావు అని తనకు తానే అనుకుని, వాళ్ళెవరు సలహా ఇవ్వలేదు, ఆయన అన్నాడు ఇక్కడ తపస్సు చేసుకుంటాను కనుక నన్ను వీరు విడిచిపెడితే ఎక్కడో తపస్సు చేస్తూ చేస్తూ శరీరాన్ని రాల్చేస్తాం. ఇది సాధన చేస్తూ శరీరాన్ని పరిత్యజిస్తే ఈ సాధన తర్వాత జన్మలోకి తీసుకెడుతుంది, దుర్గతులు రాకుండా కాపాడుతుంది. ఇది గొప్ప ఉపాయం అండి. ఇది శాస్త్రంలో ఇలాంటి ఉపాయాలు చాలా చాలా చెప్పారు కనుక నేను వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటానన్నాడు. ఇక్కడ గొప్ప తెలుసుకోవాల్సిందంటే ఆత్మహత్య మహాపాపము అని స్పష్టంగా శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఆఖరికి మరణిస్తే మోక్షం వస్తుందనే చోట ఒకటి ఉంది. ఏదది? కాశ్యాంతు మరణాన్ముక్తి అని. కాశీలో బ్రతకాలనుకుంటే కాశీలో పోవాలని చాలామంది వస్తారు, కానీ కాశీలో బ్రతకాలని వచ్చిన వాడే మంచివాడు. తెలుసుకోండి, ఇక్కడ పోవాలని మనం పెట్టుకుని రాకూడదు. కాశీలో బ్రతకాలి, ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. కాశీలో ఎలా బ్రతకాలో శాస్త్రం చెప్తుంది. కాశీలో బ్రతుకుతున్న చాలామంది ఉన్నారు, అందరు వ్యాపారులు లేరు. అక్కడ పిక్ పాకెటర్స్ కూడా కాశీలో బతుకుతున్నారు, కనుక దొంగలు కూడా బతుకుతున్నారు. కనుక మనం కాశీలో బతికేద్దామని రాకూడదు. ఎలా బ్రతికితే కాశీలో పరమాత్మ ముక్తినిస్తాడో చెప్పాడు. మరి కాశ్యాంత మరణాన్ముక్తి ఎలాగపోయినా మోక్షం ఇస్తాడు కదండి. ఎందుకంటే జ్ఞాని భక్తుడు ఎక్కడ పోయినా ముక్తి పొందుతాడు. వాడు కాశీలోనే పోవాలని లేదు. భక్తుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఎక్కడైనా ముక్తి పొందుతాడు. వాడి భక్తి, వాడి జ్ఞానమే వాడికి కాశీ. లేకపోతే కాశీలోనే మరణిస్తే మాత్రమే మోక్షం అంటే అక్కడెక్కడ అరుణాచలం రమణ మహర్షి, కాంచీపురంలో చంద్రశేఖర సరస్వతి స్వామి వారి గురించి ఏమంటారు? వాడి జీవన్ముక్తులే కదా. మహాత్ములైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు ఎక్కడ పోయినా మోక్షమే, అందులో సందేహం లేదు. కానీ ఎవడైనా సరే కాశీలో పోతే మోక్షం. అటువంటిప్పుడు దుర్మార్గులు కాశీలో పోయిన మోక్షం అంటే మోక్షమే, కానీ వాళ్ళకి వెంటనే ముక్తి రాదు. ఇది కాశీ మరణ వివేకం. ఎప్పటికప్పుడు కాశీలో చెప్పాల్సిందే, ఎక్కడైనా చెప్పాల్సిందే. ఎందుకంటే ఎక్కడైనా సరే మాటి మాటికి చెప్పాలన్న విషయం ఇవాళ ఒక అనుభవం అవడం వల్ల చెప్తున్నాను. ఎలాగో ఆత్మహత్యల విషయం వచ్చింది కనుక చెప్పాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే మరణిస్తే జ్ఞానికి, భక్తుడికి మాత్రమే మోక్షం. కానీ కాశీలో ఎవడు పోయినా మోక్షమే. కానీ కాశీలో ఇదివరకు ఎన్ని పాపములు చేసినా కాశీకి వచ్చి మరి పాపము చేయకుండా గంగా స్నానం చేస్తూ తీర్థక్షేత్ర విధులు ఆచరిస్తూ భక్తి కలిగి ఉన్నవాడికి మాత్రమే కాశీలో పోయిన వెంటనే కైవల్యం వస్తుంది. వాడికే తారక మంత్రోపదేశం చేస్తారు. అదే పాపాత్ముడుగానే పోతే భైరవయాతన అనుభవించిన తర్వాత ఆ జీవుడికి పరమాత్మ తారక మంత్రోపదేశం చేస్తాడు. అంటే వాడికి ముక్తి వస్తుంది. అంటే మరి జన్మ లేదు, మరో లోకాలకు వెళ్ళడు. కానీ భైరవయాతన తప్పదు, ఇది తెలుసుకోవాల్సినదే. భైరవయాతన అనుభవించవలసినదే. ఇది శాస్త్రం చెప్తున్నది. దీన్ని బట్టి కాశీలో ఎవడిపోయినా ముక్తి అంటే పాపం చేస్తూ ఇక్కడ బ్రతికితే మాత్రం పాప ఫలం అనుభవించిన తర్వాతే ముక్తి. బయట ఎక్కడికి పోయినా నరకంలో యాతన ఉంటుంది, కానీ కాశీలో పోతే మాత్రం భైరవయాతన ఉంటుంది. నరకయాతనలు ఇంకా నయం అనిపిస్తుంది భైరవయాతన చూస్తే. ఒకసారి యముడు వచ్చేట కాశీకి,
ఎందుకంటే విశ్వేశ్వరుని దర్శించడానికి. యముడికి కానీ యమకింకర్లకు కానీ కాశీలో పని ఉండదు. ఎవడు పోయినా తీసుకెళ్లే పని ఇక్కడ లేదు. బయట అంతా వాళ్ళకి పని ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి నరకలోకానికి మొత్తం తీసుకెళ్ళరు. వాళ్ళ తాలూకు జ్యూరిస్డిక్షన్ కాదు ఇక్కడ, వాళ్ళు రాకూడదు. అయితే స్వామి దర్శనం కోసం మాత్రం యముడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఒకసారి భైరవ యాతన ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళేట్టు యముడికి విడుగు పుట్టిందిట. అంటే తాను నరకంలో కూడా ఎంత యాతన పెట్టలేనయ్యా అన్నాడు. అలా ఉంటుంది భైరవ యాతన, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాశీలో ఎలాగో మీరు రిటైర్ అయిపోయిన కనుక డబ్బంతా తీసుకుని కాశీకి వచ్చారు, ఇది ఒకటి ఎక్కువైపోయింది ఈ మధ్య. కొందరు అంటుంటారు మీరు పురాణాలు వెళ్ళేలాగా అయిందని, మమ్మల్ని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాశీకి వెళ్ళాలి, ఎలాగో నిల్వ చేసిన డబ్బు ఉంది కనుక గని కొనుక్కోవాలి, ఉండిపోవాలి, మంచిదే. కానీ కాశీలో ఉన్న భగవానుడు లెక్కలు చూస్తాడు. కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఇక్కడికి వచ్చినా ఉండవలసిన పద్ధతులు ఉన్నాయి. ఎంత సంస్కరించుకుని ఇక్కడ జీవించాలండి. డబ్బుందని అహంతో ఇది కొనేసాం అది కొనేసాం ఉండిపోతాం అనుకుంటే లాభం లేదు. ఇక్కడ ఉంటే ఆ జీవన విధానం అలా ఉండాలి. అలా ఉంటేనే కాశీ వాసి అని వాడిని అనాలి. లేకపోతే కాశీలో పుట్టి వ్యాపారాలు చేసుకునేవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కాశీవాసులు అంటే వాసులు ఒక అర్థంలో, కానీ ముక్తికి అర్హమైన వాసం కాదు. ఇది శాస్త్రం చెప్తున్న అంశం. అయితే కాశీలో ఎవడు పోయినా పాపాత్ముడైనా భైరవయాతన పొందేను ముక్తి పొందుతున్నాడు కదా. అంటే కాశీలో ఎవడిపోయినా మోక్షం పొందడం గురించి అలా చెప్పారు. ఎందుకంటే కాశీలో పోయినప్పుడు మళ్ళీ వెనక్కి రాడు, మళ్ళీ జన్మంలోకి వెళ్ళడు, నరకాది లోకాలు పొందడు. భైరవయాతన అనంతరం శుద్ధుడవుతాడు. యాతన ఎందుకంటే జీవుణ్ణి శుద్ధుడు చేయడం కోసం. బట్ట ఎందుకు ఉతుకుతారండి? మకిలి పట్టింది కనుక జీవుడు కూడా పాపం అనే మాలిన్యంతో ఉన్నాడు కనుక వాడిని శుభ్రంగా వాష్ చేసి శుద్ధుడైన జీవుడిని తీసుకుని శివుడిలో పెడతాడు. ఎవడు? భైరవుడు. అంటే ముందు వాళ్ళే స్క్రూటినీ చేసే, లేకపోతే శివుడు వీడు యోగ్యుడో కాడా అని అన్నీ ఎక్కడ చెక్ చేసుకుంటాడు, అవంతా వీళ్ళే చూసేస్తారు. అప్పుడు శివుడు ఒళ్ళో పెట్టుకుని తారక మంత్రం ఉపదేశిస్తాడని స్పష్టంగా మనకి కాశీ గురించి చెప్పే గ్రంథాలన్నీ మనకు చెప్తున్నాయి. ఇదే కాశీలో గత 2 దశాబ్దాలుగా అనేక మార్లు మనం ఈ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. కాశీలో ముక్తి మండపంలో సింహాసనంపై కూర్చుని అమ్మవారు చూస్తూ ఉండగా అలాంటి శుద్ధ జీవుడి చెవులో ముక్తిని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు స్వామి అని మనకి అద్భుతంగా వర్ణించి శివరహస్యం మనకు చెప్తున్న అంశం. అంత శుద్ధుడైతే వస్తాడు, కానీ శుద్ధుడిని చేస్తాడు భైరవుడు. అది గొప్ప విషయం. బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా అని మాట ఉన్నది ఇక్కడ. అందుకు శుద్ధుడిని చేసి మరి ఇస్తున్నాడు కనుక భైరవుడు మనల్ని శుద్ధి చేయడానుకున్నాడు అంటూ శోధకం విభు అన్నాం. ఇక్కడ శుద్ధి చేసేవాడు ఆయన అని నిరంతరం భైరవుడిని ఇక్కడ తలంచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసి పెద్ద యాతన పెట్టట్టు కూడా. కాశీవాస నియమాలు కొన్ని ఉన్నాయి. అలా ఉండేవాడికి కాశీవాసం, కానీ ఎలాగో అక్కడ ఉండిపోదాం ఏదో వ్యాపారం చూసుకుందాం ఉండడానికి కాదు. ఇక్కడ కాశీ సంపాదించుకోవడానికి కాదు, కాశీకి వచ్చి సంపాదించుకోవాలని లెక్కలు పెట్టుకోవడం ఉన్నదే అది దౌర్భాగ్యం అండి. తెలుసుకోవాలి. ఇక్కడ కాశీ ఇటువంటి దివ్యమైన క్షేత్రం. శుద్ధంగా జీవిస్తే ఏం పర్వాలేదు, సంపాదన ఉన్నప్పటికీ కూడా శుద్ధమైన జీవనం ఉండాలి అని శాస్త్రం మనకు చెప్తున్నది. అయితే కాశీలో కూడా ఆత్మహత్య మహాపాపం తెలుసుకోండి. ఆత్మహత్య చేసుకున్న వాడికి కాశీలో కూడా మోక్షం రాదు, భైరవయాతన కూడా వాడికి ఉండదు. అమ్మయ్య అనుకుంటారేమో, భైరవయాతన కూడా లేదంటే వాడికి అసలు తరించే అవకాశం ఎక్కడా లేదని అర్థం ఇక్కడ. అందుకే కాశీ చాలా గొప్పది. కాశీలో మరణిస్తే మోక్షం కనుక మనం తట్టుకోలేని సమస్యలతో ఉన్నాం కనుక కాశీకి వెళ్దాం, ఏదో ఒక గద్దె అద్దెకి తీసుకుందాం, ఆ గదిలో చచ్చిపోదాం అనుకున్నారంటే వాళ్లకు దొరికే భయంకరమైన యాతనలు సామాన్యం కాదు. వాళ్ళకి భైరవ యాతన కూడా ఉండదు. వాళ్ళు రుద్ర పిశాచములుగా మారి కొన్ని కోట్ల సంవత్సరాలు పరమయాతన పడతారండి. ఇక్కడ ఒక కష్టం తట్టుకోలేక వచ్చారు, కానీ పిశాచాది జన్మలు ప్రతి క్షణం దుఃఖభూయిష్టంగా ఉంటాయి. ఇప్పుడు మనం అనుభవించే కష్టం భరించలేము అనుకుంటాం. ఇలాంటి కష్టాలు కొన్ని కోట్ల రెట్ల కష్టాన్ని క్షణక్షణం అనుభవించే జన్మలు పిశాచ జన్మలు. తెలుసుకోవాలి. పిశాచ జన్మ అంటే అంత భయంకరమైనటువంటిది. అలాంటి పిశాచములేవి తిరుగుతారు కొన్ని కోట్ల సంవత్సరములు. దీనికి సంబంధించి మనకి దత్తాత్రేయ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా గతి లేక తిరుగుతున్నటువంటి ఒకడు మాఘస్నానం చేసిన ఒక మహాపురుషుని వల్ల సిద్ధి పొందడం కథ కనిపిస్తుంది మనకి. అంటే కాశీలో పోయినప్పటికీ కూడా మోక్షం గ్యారంటీ అనడానికి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇంత లోతైన విచారణ చేయకుండా ఏదో కాశీలో పోతే మంచిది అని చెప్పి ఎలాగోలో చచ్చిపోదామని వస్తే మాత్రం కుదరదు. కాశీలో సహజ మరణంగా తన ప్రయత్నం లేకుండా జరిగే మరణానికి మాత్రమే ముక్తి అన్నాడే తప్ప ఆత్మహత్యకి భూమి మీద ఎక్కడా గతి లేదు. తెలుసుకోండి. ఇక్కడ దానికంటే ఇప్పుడు కష్టం అనుభవించేస్తే ఈ కర్మ క్షయం అయిపోతుంది. కానీ ఆత్మహత్య చేసేవి కనుక ఇప్పుడు ఇది ఎలాగో అనుభవించక తప్పదు. ఆత్మహత్య మహాపాతకం వల్ల ఇంకా ఘోరమైన నరకాలు అనుభవించి తర్వాత కూడా నీచ జన్మలు అనుభవిస్తాం. ఇది తెలుసుకోవాలి. ఎక్కడా మినహాయింపు లేదు, కాశీలో కూడా మినహాయింపు లేదు. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఎంత తెలియజేయాలంటే కాశీలో మరణిస్తే మోక్షం అనే మాట ఎంత డమ్ముకు కొట్టి సాధించేమో ఇది కూడా అంత చాటింపు వేయాల్సిందండి. అందరికీ చెప్పాల్సింది. ఇక్కడ
ఆత్మహత్య చేసుకున్న వాడికి ఎక్కడా ముక్తి లేదు, కాశీలో కూడా ముక్తి లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అది కాశీలో మృత్యు చింతన చేస్తూ బ్రతకూడదు, మృత్యుంజయ చింతన చేస్తూ బ్రతకాలి. ఇక్కడ ఈశ్వర చింతన చేస్తూ బ్రతకాలి. ఇక్కడ పోతే బాగుంటుంది, ఎప్పుడు పోతామా, పొద్దున్న నుంచి అప్పుడే బతుకున్నామా అనుకోవడం కదండి. ఇక్కడ మృత్యు చింతన చేస్తే మృత్యువే దొరుకుతుంది, ఏది చింతన చేస్తే అదే దొరుకుతుంది. కానీ ఈశ్వర చింతనే దాన్నే చేయాలి. చింతనకి అవరోధములను తొలగించేయాలి. ఇది బాగా తెలుసుకోవాల్సిన గొప్ప మాట ఇది. కనుక ఏదైతే శాస్త్రం కాశీవాస నియమాలని ప్రతి చోట చెప్పింది, మహిమలు ఎంత వింటామో నియమాలు కూడా అంత వినాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ మహిమలు వినగానే ప్రతివాడు బయలుదేరుతాడు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు రకరకాల మాధ్యమాలు పెరిగాయి. ఇది ఒక్కడి చదివితే చాలు మీ నుదిటి రాత మార్చేస్తుంది వాడు ఇంత పెడతాడు వాక్యం. పట్టగానే టక్కను కొట్టేసుకుని మనం మొత్తం వింటాం. నుదిటి రాత మార్చే వాళ్ళు ఎవరు లేరు. తెలుసుకోండి. ఇక్కడ నువ్వు నీ సాధనా బలంతో శుద్ధి చేసుకుని ఆత్మజ్ఞానం తెచ్చుకొని తట్టుకునే శక్తిని సంపాదించాలి. జ్ఞానం, భక్తి ఈ రెండు మాత్రమే తరింపజేస్తాయి. కానీ మీరు నుదిట్రాతలు చెరిపేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇక్కడ ప్రయత్నాలు చేయకండి. కర్మఫలం ఎలాగో అనుభవించాలి. ఒక తీవ్రంగా ఉందనుకోండి కర్మఫలం, మనం చేసే సాధనల వల్ల కొంత తగ్గుతాయి, సాధనా బలం వల్ల తగ్గుతుంది. అక్కడ ప్రయోజనం ఇది తగ్గించుకోవడం కాదు, క్రమంగా చిత్తశుద్ధి పొంది జ్ఞానం మోక్షం పొందడం కోసమే సాధన అందుకు సాగాలి. ఈ కథ వినగానే ఆరోగ్యం ఈశ్వరుడు స్వామి ఇస్తాడని చెప్పుకున్నాం. అదే సమయంలో అదొక్కటే ప్రయోజనం కాదు. ఆధ్యాత్మిక సాధన ప్రయోజనం ఏంటంటే నువ్వు చేసిన సాధనా బలం వల్ల పూర్వకర్మ ఫలముల్లో కొంత తీవ్రత తగ్గుతుంది. ఈ విషయాన్ని కూడా పురాణాలు ఎలా చెప్తున్నాయంటే ప్రారంధ ఫలం మన సాధన వల్ల తగ్గుతుందంటే తగ్గుతుంది. ఎంత చేసినా కర్మఫలం మార్చలేమని అంటే దాన్ని దురక్షరం అంటారని శాస్త్రం చెప్పింది. దురక్షరం అంటే ఎంత సాధన చేసినా ఏం చేసినా ప్రారంధం అనుభవించవలసిందే అంటే తప్పు అని చెప్తుంది. అలాగైతే ఎవడు ఏ సాధన చేయక్కర్లేదు, ప్రారంధంలో ఏముంటే అదే వస్తుంది, మోక్షం కూడా ప్రారంధంలో ఉంటే వస్తుంది అనుకుంటాం కదా. దానికి సమాధానం చెప్తూ వేదాంత విచారణ కూడా గొప్ప విషయం అని చెప్పారు. ప్రారంధ ప్రకారంగా 16 ఏళ్ళ ఆయువు తెచ్చుకున్నవాడు సాధనతో 7 కల్పాల ఆయువు పొందలేదా? ఎవరైనా? మార్కండేయుడు. అలాగే సత్యవతి సత్యవంతుల కథలో సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుడు ఇంకా సంవత్సరంలో మరణిస్తాడని తెలిసి వివాహం చేసుకున్నది, కానీ తన తపస్సుతో తెచ్చిందా లేదా? కనుకనే తపస్సు వల్ల ప్రారంధ ఫలముల నుంచి కూడా మనం పొందవచ్చు, అందులో సందేహం లేదు. అయితే అది ఎలాగూ అంటే ప్రారంధం సాధారణ ప్రారంధం అయితే మనం చేసే సాధనలతో పోతుందిట. తీవ్ర ప్రారంధం అయితే కొంత అనుభవించక తప్పదు. దాన్ని ఏం చేస్తారంటే దానిని కూడా అనుభవించే స్థితి మీరు చేసిన సాధన బట్టి ఎలా తగ్గిస్తాడో చెప్పారు. ప్రతి కర్మకి వృద్ధ్యంశ, భోగాంశ, మూలాంశ అని బీజాంశ, మూలాంశ బీజాంశ, బీజాంశ, భోగాంశ, వృద్ధ్యంశ అని ప్రతి కర్మకి ఉంటాయి. వృద్ధ్యంశ అంటే ఎక్కువగా అనుభవించడం, అలాగే భోగాంశ అంటే అనుభవించక తప్పదు. అలాగా ముందు వృద్ధ్యంశ తీసేస్తారట. సాధన కానీ గట్టిగా ఉంటే వృద్ధ్యంశ అంటే తీవ్రత తగ్గిపోతుంది ముందు. రెండవది ఏంటంటే ఎలాగో అనుభవించక తప్పదు భోగాంశ. అది అనుభవించినప్పుడు ఏం చేస్తారంటే తట్టుకునే శక్తిని ఇస్తారట. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇది సర్జరీ ఎలాగో తప్పదు కానీ అనస్థిషియా ఇచ్చి చేసినట్టండి ఇది కూడా. దాని తర్వాత బీజాంశ అది కొంత ఉంటుంది, అది సాధనలో క్రమంగా దాన్ని కూడా తొలగించి ముక్తినిస్తాడు. ఇది జ్ఞానంతో బీజాంశ పోతుంది అని చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా 3 విధాలుగా అనుగ్రహిస్తాడు. అందుకే ఎన్ని సాధనలు చేసినా ఒకటే అనుభవించక తప్పదు అనడానికి లేదు. అందుకే నిత్యానుష్ఠానం ముందు ఉండాలి. ప్రత్యేకమైన సమస్యలు వచ్చినప్పుడు శాస్త్రోపాయాలతో పరిష్కరించుకోవాలి. అందుకే ఎప్పుడూ ఎవడు ధర్మబద్ధంగా నిత్యానుష్ఠానం చేస్తాడో వాడే ప్రత్యేక సమయాల్లో చేసే యజ్ఞయాగాది క్రతువులకి ఫలితం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అది తెలియకుండా నిత్యానుష్ఠానం లేనివాడు, భగవంతుని విశ్వాసం లేనివాడు ఒక్కసారి ఏదో ప్రతికూలం రాగానే అప్పటికప్పుడు శాస్త్ర సహాయాలు చేస్తే వెంటనే ఫలితం లభిస్తుంది చెప్పడానికి లేదు. ఇది గమనించుకోవాల్సింది. ఎవడైతే నిత్యం భగవంతుని స్మరిస్తాడో వాడే ఆపద కాలంలో కూడా స్మరించడానికి అర్హుడు. అదే ఎప్పుడు స్మరించిన వాడు ఆపద కాలంలోనే స్మరిస్తారంటే దాని అర్హత ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన మరొక గొప్ప విశేషం ఇక్కడ. ఇన్ని విషయములు తెలుసుకుని అప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం చేసుకోవాలండి. అంతేగాని ఇన్ని పాపాలు చేసినా ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహించేస్తాడు అని మిరాకిల్స్ మహిమలు చెప్పేది అది ఆకర్షణీయమైన ధర్మంలా వినబడే మతాల పని తప్ప సనాతన ధర్మం యొక్క పని కాదు. సనాతన ధర్మంలో కర్మ గురించి ఎంత చక్కగా తెలియజేశారు. అసలు కర్మ అనే సిద్ధాంతం ఉన్నది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే. ఇతరమైనటువంటి వాటివన్నీ అసలు ధర్మం అనే మాటకే అర్హములు కావు. అవి మతాలు అనొచ్చు కానీ ధర్మాలు కావు. ధర్మమే మతంగా కలిగినది కేవలం సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. ఇది తెలుసుకుంటే ఎంత విస్తారంగా చెప్పాడో ఇది మనం అవగాహన చేసుకోగలిగితే అనేక రకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.
మొత్తానికి భద్రేశ్వరుడు ఆత్మహత్య చేసుకోను అన్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది చివరికి వచ్చాం మనం. ఆత్మహత్య ఎక్కడైనా పాపమే. లేకపోతే అప్పుడే భద్రేశ్వరుడు నేను తినగా కాశీ వెళ్ళి గంగలో పడిపోతాను అనలేదు. అందుకే మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడా సద్గతి లేదు, కాశీలో ఇంకా మహాపాపం వస్తుంది ఆత్మహత్యకి. ఎక్కడైనా సరే చేసిన దానికి చేసినంత, కాశీలో చేసిన దానికి 1,000,000 రెట్లు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కాశీలో ఏది చేసినా 1,000,000 రెట్లు ఫలితం. ఏది చేసినా అంటే పుణ్యం చేసినా పాపం చేసినా 1,000,000 రెట్లే. కానీ మీరేం చేస్తున్నారో ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఇక్కడికి వస్తే పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. తెలుసో తెలియకో ఏవో పాపాలు చేస్తే, తెలియక చేసిస్తే, తెలియక మీరు చేసే క్షేత్రయాత్రల వరకు పోతుందిట. ఇది కూడా తెలుసుకోవాల్సింది. తెలిసి చేస్తే మాత్రం అంత తేలిక కాదు పోవడం. ఇక్కడ పోగొట్టుకోవడం మహా కష్టం పాపాన్ని. ఎక్కడ చేసిన పాపమైనా కాశీలో అడుగుపెట్టి చేసే గంగా స్నానం వల్ల విశేష దర్శనం వల్ల పోతుంది, సులభమే. ఇక్కడ చేసింది మాత్రం అంత తేలిగ్గా పోదని కాశీఖండంలో ఘోషించి చెప్పాడు. అలాగే కాశీ సంబంధమైన గ్రంథములు ఏ ఏ పురాణములను అన్ని చోట్ల వివరణ ఉందండి. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం, ముఖ్యమైనటువంటిది. కాశీ వాసానికి, కాశీ మోక్షం గురించి. మొత్తానికి ఇప్పుడు కథలో ఏమైంది, భద్రేశ్వరుడు ఏం చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోను అన్నాడు ఇక్కడ. అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహిత వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు పురోహిత వ్యవస్థ, రాజుకు పురోహిత వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నాయి. ప్రతి రాజకీయ నాయకుడికి పురోహితులు ఉన్నారు. వాడు గెలవడానికి చండీ యాగం చేసేవాళ్ళు, వాడి జాతకాలు చూసి ఈ హోమాలు చేయాలని, వాడు మాత్రం గుప్చప్గా చేస్తాడు, బయటకు మాత్రం నేను సెక్యులర్ తిరుగుతుంటాడు. ఇప్పటికి ఉన్నారు. వీళ్ళు పాపాత్మలు ఉంటారు అంతే ఇక్కడ. అలాంటి రాజు కోసం హోమాలు చేయించే వాళ్ళు పరమ పాపాత్మలు ఉంటారు. పూర్వం పురోహిత వ్యవస్థ ఎందుకంటే రాజ్యం క్షేమంగా ఉండడం కోసం, రాజు క్షేమంగా ఉండడం కోసం శాస్త్రం ఈ ఉపాయాలు చెప్పింది అవి చేస్తారండి ఇక్కడ. ప్రతి వ్యక్తికి అవసరమే. కనుక పురోహిత వ్యవస్థ వల్ల దేశం క్షేమంగా ఉంటుంది, పాలకులు క్షేమంగా ఉంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎంత ఉత్కృష్ట స్థానం పురోహితులకు ఉన్నది కనుకే. అమ్మ విష్ణు దీపం గురించి ఒక్కసారి వెలిగించితే మరి పట్టించుకోకూడదు అంతే. విష్ణు పురోహిత వ్యవస్థకున్న ప్రధానమైన ప్రయోజనం ఇది. అందుకే మామూలుగా సాధించిన ఉపాయాన్ని శాస్త్ర సహాయంతో సాధింపజేసేవాడు పురోహితుడు. ఏది ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి చేయిస్తాడైనా. అది పురోహిత వ్యవస్థలో ముఖ్యం. ఆ పురోహిత వ్యవస్థలో ఉన్నవాడు భద్రేశుడిగా సలహా ఇచ్చారు. దేనికైనా సూర్యభగవానుడు అనుగ్రహం చాలా ముఖ్యం కనుక మీరు సూర్యుడిని ఉపాసన చేయండి అని చెప్తే సరే నేను వాళ్ళందరికీ నమస్కారం చేసి బయలుదేరాడు. ఎందుకంటే సమస్య తీవ్రమైనప్పుడు ప్రత్యేకంగా ఏకాంత సాధన అవసరం. ఎందుకంటే లౌకికంగా మనం తిరుగుతూ చేసే సాధన అంత తీవ్రంగా ఉండదు, లోక వ్యవహారాలు వచ్చి మీద పడతాయి. అందుకే క్షేత్రానికో తీర్థానికో వనానికో పెద్దలు చెప్పినట్లు వెళ్ళి అక్కడ శాస్త్రవిత్తో సాధన చేయాల్సిందే. అప్పుడు దానికి బలం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రారంధం బలీయమైనప్పుడు సాధన బలం పెంచాలి. ఇక్కడ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం. సాధన బలం అవుతున్న కొద్దీ మనకి పరిణామాలు లోపల వస్తాయండి. ఇక్కడ ఒకటి సాధారణ ప్రారంధమైతే వెంటనే తీసిస్తారు భగవంతుడు. అసాధారణ ప్రారంధమైతే మాత్రం నిన్ను తీర్చిదిద్దుతూ నీలో సంస్కారాన్ని కలిగించి చిత్తశుద్ధినిచ్చి కష్టాన్ని తట్టుకునే పరిపక్వతనిచ్చి జ్ఞానంతో భక్తితో తరింపజేస్తాడు. మొత్తానికి తేలింది అంటే ఏ విధంగానైనా సాధన మనల్ని బాగు చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ కొద్దిపాటి ఆధ్యాత్మిక సాధనైనా తప్పకుండా మనల్ని బాగు చేస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో స్వామి చెప్పిన దాన్ని ఈ విధంగా కూడా మనం అన్వయించుకోవచ్చు. కొద్దిపాటి ధర్మమైనా మన పెద్ద భయం నుంచి కాపాడుతుంది. కనుక ఎలా చేయాలో విధానం కూడా ఉంటుంది. ఆ విధానం నేర్పారు పురోహితులు. అందుకే గురువుల దగ్గర విధానం తెలుసుకుని సాధన చేయాలి. విధానం తెలియకుండా మన సాధన మనం ఎంచుకుని చేసుకోకూడదు. స్వబుద్ధి రచిత శాస్త్రములు కూడదు అన్నారు ఇక్కడ. శాస్త్ర ప్రమాణంతో చేయాలి. ఆ శాస్త్రం మనకు చెప్పేటువంటి ఆచార్యుడు ఉండాలి. కానీ ఆచార్యుని వద్ద సూర్యమంత్రం ఉపదేశం పొంది ఈ మహానుభావుడు ఒక క్షేత్రానికి వెళ్ళి సాధన చేశాడు. 1 సంవత్సర కాలంలో ఆయన మొత్తం సూర్యుని అనుగ్రహం వల్ల శరీరంలో మచ్చ అనేది లేకుండా పూర్తి చక్కని చర్మాన్ని పొంది మళ్ళీ పూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి రాజ్యానికి వచ్చాడు అని అద్భుతమైన వృత్తాంతాన్ని పద్మపురాణం మనకి చెప్తున్న అంశం. అదేవిధంగా చిత్తశుద్ధిని ముక్తిని ఎలా ఇస్తాడని చెప్తూ మరొక కథ పద్మపురాణంలో చెప్తారు. ఒక వేశ్య కొంతకాలం అయ్యాక ఆమెకు మనస్సులో మార్పు వచ్చింది. ఎందుకంటే శరీరంలో యవ్వనం ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడు ధర్మం చెప్పినా వినరు, పైగా దేవుణ్ణి వాటిని అంత విశ్వసించరు. ఒక్కొక్కప్పుడు శరీరంలో మార్పు వచ్చినప్పుడు, బలహీనం ఏర్పడినప్పుడు అప్పుడు కొంతమందికి వస్తుంది. అప్పుడు కూడా రాని మహానుభావులు చాలామంది ఉన్నారనుకోండి. అప్పుడు రావడం ఆ వేశ్యకు ఒక పశ్చాత్తాపం ఏర్పడింది. ఇంతకాలం కూడని వృత్తితో నిన్ను పోషించుకున్నానే, ఒకసారి దౌర్భాగ్యవశాత్తు దుష్టవృత్తులు స్వీకరించవలసి వస్తే
వాటిల్లో కూడా కొన్ని నియమాలు చెప్పిందండి శాస్త్రం. ఏమి సనాతన ధర్మం? వాటిల్లో కూడా కొన్ని నియమాలతో ఉంటే అలాంటి దుష్టవృత్తుల ప్రభావం లేకుండా కాపాడవచ్చు అని కొన్ని శాస్త్రం చెప్తారు. మొత్తానికి ఈమెకు వయస్సు వచ్చేటప్పటికి పశ్చాత్తాపం ఏర్పడింది. ఇంత నీచమైన బ్రతికే నాకు ఇంకా తరించే మార్గం కూడా లేదు కదా, కనుక ఈ జన్మ పాపభూయిష్టం, పాపం వల్ల మన నరకాలు దుష్ట జన్మలు ఇది తప్పవే అని పశ్చాత్తాపడిందండి. ఏం పడింది? అది గొప్పదన్నిటికంటే. గంగా స్నానం కంటే ముందు పశ్చాత్తాపం పడాలట. పశ్చాత్తాపం అనే గంగలో మునిగి తర్వాత గంగలో మునిగితే చాలా మంచిది. మొత్తాన్ని పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపడ్డాక మనకి పశ్చాత్తాపం ఏర్పడితే మాత్రం భగవంతుని మార్గం చూపిస్తాడు. అందుకే ముందు పాపం చేసేరని బాధపడి అయ్యో ఎలా తరిస్తానని తపనపడి అప్పుడు ఇక చెయ్యనని నిశ్చయించుకుని అప్పుడు ఆచార్యుడిని ఆశ్రయించాలి అన్నారు ఇక్కడ. అప్పుడు ఆచార్యుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఒక పని చేయి, నువ్వు ఏ మంత్రం చేస్తావు ఏ తంత్రం చేస్తావంటే నీవు గడిచిన జీవితానికి అర్హమైన ఉపాసనలు లేవు. ఎంత సంస్కరించాలో, ఎందుకంటే సంస్కరణ చేయకుండా మంత్రం ఇవ్వరు గురువులు. జీవుని సంస్కరించి తర్వాత ఇవ్వాలి. అరే ఇంట్లో పాలు వచ్చాయంటే నీ గిన్నె కడిగి పట్టుకుంటామే, ఎలాంటి గిన్నెతో పట్టేసాం కదా, దాన్ని శుద్ధం చేసి పట్టుకుంటాం. ఒక వస్తువును పట్టుకోవడానికి పాత్ర శుద్ధి చేయాలి, మంత్రం పట్టుకోవడానికి మనల్ని మనం శుద్ధి చేసుకోవద్దు. దాన్నే సంస్కారము అంటారు ఇక్కడ, దీన్ని భూతశుద్ధి అంటారు. ఇత్యాదులు చాలా చాలా శాస్త్రం చెప్తాం. అవన్నీ చేసి కానీ మంత్రం ఎవరు గురువు. అయితే అవన్నీ నీకు చేసేటానికి కూడా ఒక సంస్కారం ఉండాలి కదా, దానికి అవకాశం లేదు. నేను నిన్ను నాకు తెలిసిన వాటిలో శుద్ధి చేస్తాను, ప్రత్యక్ష భగవానుని సూర్యుడిని ఆరాధించు అంతే. నీకు నేను పెద్ద పెద్ద బీజాక్షర మంత్రములు వేద మంత్రములు చెప్పట్లేదు, దానికి తగ్గ అర్హమైన జీవితం నీకు లేదు, సంస్కారం ఉండాలి కదా. కాబట్టి నేను నీకు చెప్తున్నది భగవాన్ సంబంధించిన కొన్ని నామాలు చెప్తున్నా చెయ్యన్నాడు. అందులో కొన్ని నామాలు చెప్తున్నాడు శాస్త్రంలో, పనికొస్తాయని చెప్తున్నాను. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, అన్నిటికంటే సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః అని మంత్రం ఇచ్చేట. ఇది ఎందుకు చెప్తున్నట్టే ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. గొప్ప గొప్ప వేద పఠనములు చేసేవాళ్ళు కూడా ఈ మంత్రం చేసుకోవచ్చు, అవి లేని వాళ్ళు కూడా ఈ మంత్రం చేసుకోవచ్చు. సూర్యుల్లో ఒక్క నామం చాలు మీరు గట్టిగా సాధన చేయగలిగితే సిద్ధి పొందడానికి. కనుక సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఇది చేసుకుని సాధన చేయదు, ఇంకా మామూలు వృత్తినంతటి విడిచిపెట్టి పవిత్రంగా స్నానాదులు చేసుకుంటూ గురువు చెప్పిన పద్ధతిలో సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటే క్రమంగా చూసేవారికి ఆమె పట్ల గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే నిత్య ఆధ్యాత్మిక సాధన వల్ల ఒకనొక వర్చస్సు వస్తుంది. పాప సంస్కారములు శరీరం నుంచి పోతాయి కనుక శరీరం కూడా శుద్ధి పొందుతుంది. అలా క్రమక్రమంగా అందరూ చూస్తూ ఉండగా ఆమె శరీరాన్ని త్యజించి శుద్ధమైనటువంటి సూక్ష్మ శరీరంతో, జ్యోతిర్మయమైన సూక్ష్మ శరీరంతో సూర్యలోకంలోకి వెళ్ళడం కొంతమంది చూడగలిగారు. ఇది కూడా పద్మపురాణంలో చెప్తున్న అత్యద్భుతమైన వృత్తాంతం. ఇవన్నీ కూడా సాధకుడికి గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. ఎలా తరిస్తామని ప్రశ్న వేసిన వాడికి ఉపాయాన్ని చూపిస్తాయి. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి సూర్యమంత్ర విశేషాలతో మనకి పద్మపురాణం అద్భుతమైన కథలు చెప్తున్నది. అంతేకాదు భక్తిలో ప్రధానంగా దేవతకు సంబంధించిన నామం మంత్రం చేయడం మాత్రమే కాకుండా ఆ నామముల యొక్క అర్థములు, వివరణ, ఆ దేవత యొక్క స్వరూపము, స్వభావము, ప్రభావము ఇవి గురువుల ద్వారా వినడం సాధనకి చాలా ముఖ్యం. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఒక గురువు వచ్చాడు, పంచాక్షరి ఇచ్చాడు, మీరు జపం చేసుకుంటున్నారు, మంచిదే. అదే సమయంలో ఆ మంత్రానికి అర్థం ఏమిటి, ఆ మంత్రంతో చెప్పబడ్డ శివుడు అంటే ఎవరు, అని స్వరూపం ఏమిటి, అని స్వభావం ఏమిటి, ఇంకా ఆయన్ని ఏ విధంగా మనం ఆరాధన చేసి ఆయన అనుగ్రహం పొందవచ్చు, ఉపాయాలు ఏం చెప్పారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలండి. అప్పుడు సాధన పరిపుష్టమవుతుంది. అందుకే ఆ దేవతకు సంబంధించిన విశేషములను తెలుసుకోవాలి. అందుకే పురాణముల్లో దేవతారాధన విశేషాలతో పాటు దేవత యొక్క దివ్యమైన కళ్యాణ గుణములు, మహిమలు, ఆ కారుణ్యం చూపించిన సందర్భాలు, ఆయన భక్తులు గాథలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ఆ దేవతపై పరిపూర్ణమైన ఒక అవగాహన ఏర్పడుతుంది, ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో చేసిన సాధనకు బలం ఎక్కువ ఉంటుంది. ఇది తెలుసుకోండి. అది కేవలం మంత్రం తీసుకుని తావడం తిప్పుతూ పోతే సరిపోదు. దాని గురించి వింటూ ఉండాలి, దాని గురించి అంటూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. అదే నువ్వు గంట సేపు జపం చేసి మిగిలిన 23 గంటలు కూర్చుని వాడి గురించి వీడి గురించి మాట్లాడుకుంటూ కూర్చుని బతికేదా, అది చింతన కింద మారాలండి సాధన. అందుకే పురాణాలు వినాలి, ఇవి చేయాలి. ఎందుకు చెప్తారంటే ఈ సాధనకు బలం చేస్తుంది పురాణం, దాని మీద నిలబెడుతుంది. అందుకే అన్నిటికంటూ గొప్ప సాధన శ్రవణమే అని చెప్పారు. ఎందుకంటే తద్విషయం బాగా వినాలి. అందుకు ఆ విషయములు వినడం, ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఆయన లీలలు అంటే ఏ రూపం లేనివాడు ఒక రూపం తీసుకోవడం, లోకరక్షణ కోసం ఆయన చేసిన పనులు, వీటిని లీలలు అంటారు. లేకపోతే భగవంతుడికి పని ఉంది, శివుడికి ఏం పని ఉందండి?
విష్ణువుకి ఏం పని ఉంది? ఈ అవతారాలని ధరించారా లేదా? ఎందుకంటే లోకరక్షణ కోసం. అలా లోకరక్షణ కోసం వాళ్ళు చేసిన పనుల్ని లీలలు అంటారు. ఆ లీలలు ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి. వింటున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడు ఏది వింటారో ఏది అనుకుంటారో అవే మీ స్వభావంగా మారుతాయి కనుక అవే వింటూ అవే అనుకుంటూ ఉంటే మనస్సుకి ఆ దేవతాతత్వం బాగా పడుతుంది. అప్పుడు సాధన బలోపేతం అవుతుంది. అది ఎన్ని జపాలు చేసినా ఎన్ని చేసినా శ్రవణాన్ని మించింది లేదు. ఎందుకంటారంటే అది ఇవ్వగలిగినంత శ్రద్ధ మీరు ఎక్కడా పొందలేరండి. ఇందు మాత్రం సందేహం లేదు. ఒక సద్గ్రంథం వినడం కానీ చదవడం కానీ చేస్తే వచ్చేటువంటి ప్రభావం అంత గొప్పది. అది వ్యక్తిగతంగా మనం ఎంత చింతనలు ఆలోచనలు చేసుకున్నప్పటికీ కూడా శ్రవణం మాత్రమే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వగలదు. అలాగా సూర్యభగవాను యొక్క వైభవాన్ని లీలల్ని శ్రవణం చేయాలి అంటూ క్రౌష్టికి అనేటువంటి మహాత్మునికి మార్కండేయ మహాముని ఆదిత్యుని యొక్క వైభవాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇది ఆదిత్య ఆవిర్భావ గాథ. ఆదిత్యుడు ఎలా వచ్చాడు, ఈ ఆదిత్యుడు ఏమిటి, ఈయన పూజించేదేమిటి, ఈ పద్ధతులన్నింటినీ కూడా అద్భుతమైన కథగా చెప్తున్నాడు. ఈ కథ ప్రధానంగా మన మార్కండేయ పురాణంలోంచి తీసుకుంటున్నప్పటికీ ఇదే కథ ఇంచుమించు ఇవే ధోరణుల్లో ఇతర పురాణాల్లో కూడా కనబడుతున్నది. ఒకే పురాణంలో ఉన్న విషయాలు అనేక పురాణాల్లో మనకు కనబడతాయి. భాగవతంలో ఉన్న విషయాలు విష్ణు పురాణంలో ఉన్నాయి, ఈ రెండింటిలో ఉన్న విషయాలు భారతంలో ఉన్నాయి, మూడింట్లో ఉన్న విషయాలు మరొక పురాణంలో కనబడుతున్నాయి. ఇన్ని పురాణాల ద్వారా మనకి భగవద్ విషయములు. ఇప్పుడు ఆదిత్య భగవాను గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక ఆయన యొక్క లీలా వైభవం. లీల అంటే ముందే చెప్పుకున్నాం, భగవంతుడికి రెండు విషయములు ఉంటాయి, తత్వము లీల. తత్వం ఎప్పుడూ ఒకటే, అదేమిటంటే సత్యం శివం సుందరం, సచ్చిదానందము నిరంజనము నిర్వికల్పము సాక్షిభూతము అందరిలో ఆత్మగా ఉన్నవాడు, ఇదంతా తత్వం. అలాంటి బ్రహ్మము లోకానుగ్రహార్థం లేదా భక్తానుగ్రహార్థం ఒక దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి దివ్యకృత్యములు చేస్తే దాన్ని లీల అంటారు. లీలలు మనకు అందుబాటులోకి వస్తాయి. విష్ణు అనగానే ఎవరయ్యా అంటే ఉపనిషత్తులందు ప్రతిపాదింపబడ్డాడు సాక్షిభూతమైన వాడు సచ్చిదానంద బ్రహ్మం అని సరిగ్గా 10 నిమిషాలు చెప్తే 11వ నిమిషం నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది వినడానికి బాగుంది కానీ ఏం పట్టదు. అందుకేం చేస్తారంటే ఆ విష్ణువు చతుర్భుజాలతో శంఖచక్ర గదాభూములతో ప్రకాశిస్తున్నాడు కానీ అబ్బా కళ్ళకు కట్టినట్టు ఉందని అంటాం కదా, అదే కావాలి మనకి. కళ్ళకు చాలా కడుతున్నాయి, అది తప్ప. కానీ అది కళ్ళకు కట్టినట్టు మనసుకు కట్టియాలి. అందుకే రూపాన్ని వర్ణిస్తారు. ఆయన గజేంద్రుడు మొరవెడుతుంటే వచ్చేరండి గరుత్మంతుడి మీద అంటే వచ్చే ఉత్సాహం అంతా ఇంత కదండి. గజేంద్రుడు స్తోత్రం అర్థం కాదు కానీ గజేంద్రుని అనుగ్రహించిన కథ మాత్రం బాగుంటుంది. ఇక్కడ చిన్న విషయమా? ఎందుకంటే గజేంద్రుడు చేసే స్తోత్రంలో తత్వం ఉంది, గజేంద్రుని అనుగ్రహించడంలో లీల ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ లీలలు ఎన్ని చేశాడు? రామావతారం ఒక లీల, కృష్ణావతారం ఒక లీల. అవే వినమన్నారు పెద్దలు. అది వింటూ 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 ఉంటే ఆయనపై మరింత దృఢమైన విశ్వాసం పెరుగుతుంది. అవునా లేదా? విశ్వాసం దృఢపడితేనే సాధన ఫలిస్తుంది, లేకపోతే లేదు. అది ఎందుకయ్యా వినాలంటే విశ్వాసం దృఢపడాలి. పైగా ఆయన గురించి తెలుస్తుంది. తెలియనిది పట్టుకుని ఎంతకాలం వేలాడతాం, తెలుసుకోవాలి. ఇక్కడ కనుక సాధనలో తెలుసుకోవడం కోసం శ్రవణం చేయాలి. అంతేకాదు తెలిసింది మాటి మాటికి గుర్తుపెట్టుకోవడం కోసం శ్రవణం చేయాలి. ఎందుకంటే ఇవాళ శివుడి గురించి వింటే ఉన్న భక్తి ఎంత బాగుంటుందో కానీ ప్రవచనం తర్వాత చెప్పలేము. అందుకే శ్రవణం మననాన్ని కూడా పనికొస్తుంది, దృఢపరుస్తుంది. అలా భగవంతుడి లీలలు వింటూ ఉండాలి. కనుక సూర్య భగవాన్ని లీలలు ఆ మాటకొస్తే ఇందాక రాజ్యవర్ధనుడికి ఆ భద్రేశ్వరుడికి జరిగే లీల అంతే. అది లీలే, స్వామి అనుగ్రహించారు కదా. ఒక్కసారి స్వామిపై మనకు ప్రేమ కలిగిందా లేదా? రేపటి నుంచి సూర్యుని చూడటంలో మారిపోయింది. ఉదయాన్ని ఉదయించే ఎర్రని బింబము అని కాకుండా మా కోసం వచ్చే భగవంతుడిని భావం వస్తుంది. అవునా లేదా? ఆ వచ్చిన తర్వాత ఆయన చేతులారా నమస్కరిస్తారు. ఆయన పరమ చైతన్యమూర్తి. మన దండం పెడితే అక్కడికి వెళుతుందా అండి అని కొందరు అతి తెలివితేట. నీకు చైతన్యం ఇచ్చిన వాడికి చైతన్యం లేదా? నీకు చైతన్యం ఆయన ఇచ్చాడు. చైతన్యం ఆయన స్వరూపం. మూర్తి భవించిన చైతన్యమే సూర్య భగవానుడు. ఆయన స్పందిస్తాడు, తప్పకుండా ప్రతిదీ గమనిస్తాడు. తెలుసుకుంటాడు. చిన్న విషయం కాదు. నమస్కరించేవాడిని చూస్తాడు, ప్రార్థించేవాడిని చూస్తాడు, పాపాలు చేసేవాడిని చూస్తాడు, పుణ్యాలు చూసేవాడిని చూస్తాడు. అందుకే ఆయన పేరు కర్మ సాక్షి. ఏ కర్మకైనా సాక్షి అయినా. అలాంటి భగవాన్ యొక్క అద్భుతమైన గాథని మార్కండేయ పురాణం చెప్తున్న దాని ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా సూర్యుడు ఆవిర్భవించాడు, మనం చూస్తున్న ఈ మండలం ఏదైతే ఉందో దీని కథ ఏమిటి, దీని గురించి సైన్స్ చాలా చెప్తుందని. ఏం చెప్తుందండి? ఇది బిగ్ బ్యాంగ్ థియరీ లాంటివి ఏవో ఉంటాయి కొంతమేరకు. దానికంటే మించిన ఒక అద్భుతమైన కథ కనబడుతుంది ఇక్కడ, విశేషించి గోచరిస్తున్నది. అయితే మార్కండేయుడు ఎలా చెప్తున్న సందర్భవశాత్తు క్రౌష్టిక్తో మనం రోజు చూస్తున్నామే సూర్యుడిని, ఈయన ఏమని తెలుసుకోవాలి తెలుసా? తెలుసు బాబు, ఎర్రగా ఉంటాడు, పొద్దు పోతున్న కొద్దీ వేడెక్కుతాడు. అది కాదు, అందరికీ తెలుస్తున్నది. తెలుసుకోవలసింది గురువు చెప్తున్నాడు, విను. ఈ విషయం మనకి ఇదే అంశాన్ని బోధిస్తూ భవిష్య పురాణాన్ని కూడా ఇలాగే ప్రారంభిస్తాడు.
అసలు ఈ ఆదిత్యుడు ఎందుకు వస్తున్నాడు, ఎవడియన, ఇది తెలుసుకోవాలనుంది అన్న మాటకి మార్కండేయుడు చెప్తున్నాడు. మొట్టమొదటి తెలుసుకో ఆయన్ని, ఒక్క వాక్యం, బ్రహ్మస్వరూపం జగతాం అశేషానాం వరప్రదం. ఈయన బ్రహ్మస్వరూపము అంటే పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్తను కాదు. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కలిసిందేదో అది బ్రహ్మము. హిందూ ధర్మంలో పరబ్రహ్మ సిద్ధాంతం ఒకటి ఉంది. పరబ్రహ్మం అంటే అన్నిటికీ మూలమైన ఒకే తత్వం. అదే సృష్టి స్థితిలో చేసినప్పుడు బ్రహ్మ విష్ణురుద్రులు అవుతుంది, అది పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మతత్వం అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ అన్వయింపబడతాయి. అది మొట్టమొదటి ఆ వాక్యమే ప్రారంభించారు ఇక్కడ మార్కండేయుడు. ఏమని? బ్రహ్మస్వరూపం. ఇదే అసావాదిత్యో బ్రహ్మ. బ్రహ్మస్వరూపం జగతామశేషానా వరప్రదం. సర్వజగత్తుకి వరములు ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు మనం అడిగినా అడగకపోయినా అడగకుండా ఎన్నిస్తున్నాడు పరిశీలించారు సూర్యుడు. ఆయన అడగకుండా ఎన్నిస్తున్నాడు తెలిస్తే ఏమీ అడగకుండా దండం పెడతాం మనం. వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. అడగకుండా ఎన్నిస్తున్నావు అని నేనేం అడుగుతానండి అని చేతులకు దండం పెడతాం. కృతజ్ఞతతో కళ్ళ నీళ్ళు వస్తాయండి, దాని పేరే భక్తి. అది రావాలి. ఎన్నిచ్చాడు సూర్య భగవానుడు, అక్కడుంటూ ఎన్నిచ్చాడు, మనలో ఉంటూ ఎన్నిచ్చాడు. మనలో ఉన్నది ఆయన చైతన్యమే, మనలో ఎలా ప్రవేశిస్తాడు కూడా శాస్త్రం చెప్పింది ఇక్కడ. కానీ సూర్యమండలం ఎన్ని మనకు ప్రదానం చేస్తుంది. అందుకే అశేష జగతా, సమస్త జగత్తుకి కూడా వరప్రదం, వరమునిచ్చేవాడు. ఆది మధ్యాంత భూతంచా సర్గస్థిత్యంత కర్మసు. ఆది మధ్య అంతము ఈ మూడు ఆయనకి లేవు, కానీ జగత్తు యొక్క ఆది మధ్య అంతముల యందు ఆయన ఉంటాడు. సర్గస్థిత్యంత కర్మసు, సృష్టి యొక్క మూడు కర్మల యందు అంటే సృష్టి స్థితి లైల యందు ఆయనే ప్రవర్తిస్తున్నాడు. యతోఖిలమిదం యస్మిన్ అశేషంచ స్థితం ద్విజ యత్ స్వరూపం జగచ్ఛేదం సదేవాసుర మానుషం. దేవ అసుర మానుష అని మూడు విధములుగా ఉన్న ఈ సమస్త జగత్తు ఎవరి వలన కలుగుతున్నదో, ఎవరి యందు ఉన్నదో, ఎవరి యందు లీనమవుతున్నదో అతడే సూర్యభగవానుడు. యస్ సర్వభూత సర్వాత్మ పరమాత్మ సనాతన ఆదిత్యామభద్భాస్వాన్ పూర్వమారాధితస్తయా అని చెప్తూ ఇతన్ని మొట్టమొదటిగా ఆరాధించిన వాడు బ్రహ్మదేవుడు. ఈ విషయాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఒక్కసారి మార్కండేయ పురాణం చెప్తున్న దాన్ని బట్టి పరిశీలిస్తే ఈ విధమైన ఉపోద్ఘాతం చెప్పిన వెంటనే క్రౌష్టికి వెంటనే ప్రశ్న వేశాడు. శ్రద్ధ ఉన్నవాడు ప్రశ్న. ఆ ప్రశ్నతో ఏంటంటే భగవన్ శ్రోతుమిచ్చామి తత్స్వరూపం వివస్వత. వివస్వాన్ అనబడే సూర్యుని యొక్క స్వరూపం మొత్తం తెలుసుకోవాలన్నది అని అడిగితే అప్పుడు తెలియజేస్తున్నాను విను. సూర్యునికి ఆయన కాంతికి కొన్ని పేర్లు ఉన్నాయి. ముందు 16 పేర్లు చెప్తున్నాను. ఈ పేర్లు ముందు అనుసంధానం చేసుకో. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిది నేను చెప్పేది కూడా నీకు అర్థం కాదు. చెప్పేది అర్థం కావాలంటే ఉండాల్సిందే, దాన్ని ఏమంటారు? జ్ఞానం, వివేకం. అది ఆయన అనుగ్రహం వల్ల వస్తోంది కనుక జ్ఞానమే సూర్యకాంతి. కనుక కాంతి అంటే జ్ఞానమే కాంతి. దీన్నే మన సూర్యమంత్రాల్లోనే తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సద్గమయ మనకు తెలిసినవి ఈ సూర్య సంబంధ మంత్రాల్లో వేదంలో ఉందండి. అందుకే సూర్యుడికి సంబంధించిన అద్భుతమైన పేర్లు చెప్తున్నారు ఇక్కడ. ఇది కాంతికి సంబంధించిన పేర్లు. ఎందుకంటే ముందు మనకు మండలం కంటే ముందు పరిచయం ఏమిటి? కాంతి. అందుకే కాంతికి సంబంధించిన పేర్లు ఇవి. అది విస్పష్ట, పరమ, విద్య, జ్యోతి, భాహ, శాశ్వతీ, స్ఫుట, కైవల్యం, జ్ఞానం, ఆవిర్భూ, ప్రాకామ్యం, సంవిదేవచ, బోధశ్చ, అవగతిశ్చైవ, స్మృతిర్విజ్ఞానమేవ చ ఇత్యేతాని రూపాణి తస్య అరూపస్య భాస్వతః. ఇది మామూలు కథ కాదండి, ఇది ఒక శాస్త్రం. ఈ వాక్యాలు పట్టుకుని మథనం చేసి తెలుసుకోవాలి. అలా ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలి. అందుకని కాలక్షేపాన్ని కూర్చుంటే లాభం లేదండి. పాఠం నేర్చుకున్నట్టు ప్రతి పదం ఏమి చెప్తుంది అలా స్టడీ చేసేవాడికి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. లేకపోతే కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు, ఈ స్థితిలోనే వెళ్ళిపోతుంటాం. ఇందులో ఏం మాట అన్నాడు? అరూపస్య, ఏ రూపము లేనివాడు. కానీ సూర్యుడికి రూపం ఉందా? ఏ రూపము లేదు. కానీ ఆయన యొక్క ఏ రూపం లేనివాడి యొక్క రూపములు ఈ రూపములుగా ఉంటాయన్నాడు ఇక్కడ. ఏ రూపం లేనివాడు ఇన్ని రూపాలుగా అనుగ్రహిస్తున్నాడు అంటే స్వతసిద్ధంగా రూపరహితులే, కానీ జగత్తును అనుగ్రహించడం కోసం రూపస్వీకారం చేస్తాడు. అక్కడ వృత్తాకారంలో గోళాకారంలో కనబడడం కూడా రూపమేగా. దాని నుంచి కాంతిని వెజ్జలుతున్నాడు, అది రూపమేగా. రూపింపబడేది రూపం. రూపం అనగానే కంటికి కనబడే ఆకారం మాత్రమే కాదు, శబ్దము కూడా రూపమే. చెవితో మీరు అందుకోగలుగుతున్నారు కనుక మనకి తత్వము దేని ద్వారా తెలియబడుతుంది, దాన్ని రూపం అంటాం ఇక్కడ. కనుక సూర్యుడు ఇత్యాతానీహ రూపాన్ని తస్య అరూపస్య భాస్వతః,
ప్రకాశస్వరూపుడైన సూర్యుని యొక్క దివ్య చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఈ 16 విధములుగా చెప్పబడుతున్నాయి. షోడశ విధములు. అవి విస్పష్ట, పరమ, విద్య, జ్యోతి, భా, శాశ్వతి, స్ఫుట, కైవల్యం, జ్ఞానం, ఆవిర్భూ, ప్రాకామ్యం, సంవిత్, బోధ, అవగతి, స్మృతి, విజ్ఞానం. ఇటు ఒక్కొక్కటి రాసుకుంటూ ఉంటే దీనిలో జ్ఞానం యొక్క రకరకాల దశలు కనబడతాయండి. ఇక్కడ స్మృతి అంటే జ్ఞాపకం ఉండడం, అదేవిధంగా బోధ అంటే ఒక విషయం చెప్తే అర్థం అవ్వడం బోధ, ఇంకా దాని అంతరార్థం తెలుసుకోగలిగితే అవగతం. చూసారా, ఒక విషయం చెప్పగానే అర్థమైతే బోధ. బుద్ధి బోధ లక్షణ అన్నారు, దాన్ని బుద్ధి అంటారు ఇక్కడ. కనుక అవగతి చేసింది గుర్తుపెట్టుకోవాలిగా, అది స్మృతి. అది అనుభవానికి తెచ్చుకోవాలి కదా, దాని పేరు విజ్ఞానం. ఇలా ఒక్కొక్క దానికి జ్ఞానానికి ఉన్న రకరకాల దశలు ఈ 16. చిట్ట చివరి కైవల్యం వరకు. పైగా అందరూ స్పష్టత, విస్పష్ట, దాన్ని మించింది లేదు కనుక పరమ. ఇవన్నీ వెలుగుకు పేర్లుటండి. ఎంత అద్భుతమైన జ్ఞానం. కనుక ప్రకాశస్వరూపుడైన పరమాత్మ యొక్క ప్రకాశమునకు అనగా చైతన్యమునకు. ప్రకాశము చైతన్యము రెండు సమానార్థకాలే. చైతన్యానికి ఇవి పేర్లు. కనుక సూర్యుని ఒక జ్యోతిర్మండలంగా కాకుండా ఒక విద్యల స్వరూపంగా చూడన్నాడు. విద్యలన్నీ దేనికోసం అండి? నిజంగా చెప్పాలంటే దేనికోసం? ఇంతమంది చెప్పాను నా, ఇంకా కోటి విద్యలు కూటు కరకే అంటారు అనుకున్నాను. విద్యలు దేనికోసం? జ్ఞానం కోసం. కనుక విద్యలన్నీ జ్ఞానం కదా, జ్ఞానం ఎవడు? సూర్యుడు కదా. కనుక తప్పకుండా విద్యల ముద్ద అయి ఉంటాడు కదా. అందుకు అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ప్రకాశ స్వరూపుడైన సూర్యుని విషయం చెప్తున్నాం. పరమాత్మ గురించి మాట్లాడాలంటే మొట్టమొదటి పరమాత్మ ఉన్నాడు. మొట్టమొదటి ఎప్పుడు పరమాత్మే ఉంటాడు. మొట్టమొదట అన్నప్పుడు దేనికి మొట్టమొదట? సృష్టికే మొట్టమొదట. సృష్టికి ఏది మొదలు మనం చెప్పగలమా? ఏదో మొదలు లేనిది ఏది రాదు కనుక సృష్టి ఏర్పడకముందు ఒకటి ఉంది, దానికి మాత్రం మొదలు తుది లేదు. అది ఎప్పుడు ఉంటుంది కదా. నసన్న చాసత్ శివయేవ కేవల, ఎప్పుడు ఉండేది ఇక్కడ. కానీ సృష్టి స్థితి లయలు కంటే ముందున్నది, సృష్టి స్థితి లయలు లేనిది. దానికి సృష్టి లేదు, స్థితి లేదు, లయ లేదు. ఇది ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కనుక దానికి మరొక పేరు సత్. అది ఎలా ఉంటుందంటే జడమైన రాయిలా ఉండదు, అది చైతన్య స్వరూపంలో, దాని పేరు చిత్. దీనికి మూడో లక్షణం ఆనందం. కనుక సచ్చిదానందమైన పరబ్రహ్మమే శాశ్వతమైనది, ఇది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. అలాంటి బ్రహ్మము జీవుల యొక్క కర్మలను అనుసరించి సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు రాబోయే జీవుల యొక్క బీజములన్నిటి యొక్క స్వరూపం ఒక పద్మముగా వస్తే వాటిని విస్తరింపజేయడం కోసం ఈశ్వర సంకల్పంలో మొట్టమొదటి వచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైనా ఏ పురాణమైన ప్రారంభమయ్యేది ఇదే పద్ధతి అండి. మీరు భాగవతం పట్టుకున్న ఇదే పద్ధతి, శివపురాణం పట్టుకున్న ఇదే పద్ధతి, ఏదైనా ఇదే పద్ధతి. పురాణం ఇలాగే మొదలెడుతుంది. సృష్టి యొక్క ఆరంభ కథని చెప్తుంది పురాణం. ప్రపంచంలో ఏ వాంగ్మయం ఇలా చెప్పరు, ఒక్క సనాతన ధర్మమే చెప్తుంది. సృష్టి కంటే ముందు ఉన్న స్థితి, ఆ స్థితి నుంచి ఎలా వచ్చింది. మొట్టమొదటి వచ్చినవాడు మొత్తం అందరికీ తెలిసింది బ్రహ్మదేవుడు. ఆయన ఒక్కసారి చూస్తున్నాడు, అప్పుడున్న చీకటి తప్ప మరొకటి లేదు, కాంతి అనేది ఇసుమంత కూడా లేదు. బ్రహ్మదేవుడు ఆ స్థితి ఎలా ఉన్నదో గమనిస్తున్నాడు. నిష్ప్రభేస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే బృహదండమభూదేకమక్షరం కారణం పరం. దానిలో కూడా ఇలాంటి స్థితిలో, పూర్తి చీకటి ఉన్న స్థితిలో ఒక అండము ఏర్పడింది అన్నాడు. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న దానికి సరిగ్గా సరిపోయినటువంటి శ్లోకం ఇది అని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మొట్టమొదటి అంతా ఒక అండముగా ఉందిట, ఒక వృత్తాకారం. అది ఏర్పడినప్పుడు చీకటి తప్ప మరొకటి లేదు. ఆ చీకటి ఎలా ఉంటుందంటే నువ్వు వర్ణించరు. నువ్వు ఏది వర్ణించినా నీ సృష్టిలో ఉన్న చీకటి వర్ణించగలవు. సృష్టి ఏర్పడక ముందున్న చీకటి, దాని గురించి ఏమి వర్ణించగలవు నువ్వు? అలాంటి చీకట్లో ఉన్నది అండం. ఈశ్వర సంకల్పం చేత ఆ ఈశ్వర చైతన్యం అందులో ప్రవేశించి అదొక్కసారి భిన్నమైంది అన్నాడు. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ మొదలైనవి చెప్తారు ఇక్కడ. అదొక్కటే అనేకముగా అయింది అండం. అదే ఏకోహం బహుశ్యాం అన్నట్లుగా ఒక్కసారి తద్విభేద తదంతస్థో భగవాన్ ప్రపితామహ పద్మయోని స్వయం బ్రహ్మాయ స్రష్టాదగతాం ప్రభు. అది అలా భిన్నమవగానే దాని మధ్యలో న్యూక్లియస్ అనే చోట్లు ఉంటుంది కదా, ఆ మధ్య భాగం, అక్కడ వచ్చాడు బ్రహ్మదేవుడు. మొట్టమొదటి ఆయన ఏర్పడింది అంతా చూస్తున్నాడు. ఆ చూస్తూ ఉండగా ఆయనకు తెలియకుండా ఆయన ముఖం నుంచి ఒక శబ్దం వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి ఒక శబ్దం వచ్చింది. ఇది గమనిస్తున్నాడు. ఇది ఏర్పడి అన్నీ ముక్కలై ఉన్నాయి, మధ్యలో తాను ఉన్నాడు. ఇదేమిటా అని చూస్తున్నాడు గమనిస్తూ. ఇదే విధంగా చేయాలి. తన్ముఖాత్ ఓమితి మహాన్ అభూశబ్దో మహామునే. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి నుంచి మొట్టమొదటి వచ్చిన శబ్దము ఓం అనే శబ్దం వచ్చింది. ఇది ఓంకారశ్చ అధశబ్దశ్చ అని శాస్త్రమే చెప్తుంది. బ్రహ్మదేవుడి కంఠం ఛేదించుకుని వచ్చింది. కానీ బ్రహ్మదేవుడు ఓం అనాలని అనలేదు, ఆయన నుంచి వచ్చేసింది సహజంగా.
ఇప్పుడు మనం మాత్రం అనాలంటే అంటున్నాం, కానీ అనగలిగే శక్తి ఒకటి ఉండాలి కదా. మగవాడు అనగలడా, అనాలనుకున్నాం లేడు. కనుక శబ్దం రావడానికి మన సంకల్పం ప్రధానం కాదు, దాని మూలమైన చైతన్యం ప్రధానం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈయన సంకల్పం కూడా లేదు, వచ్చేసింది అలా బ్రహ్మదేవుడి నుంచి. అందుకే తన్ముఖాత్ ఓమితి మహాన్ అభూశబ్దో మహామునే అంటున్నాడు మార్కండేయుడు. ఆ ఓం అనే శబ్దం వచ్చింది. ఆ ఓం తర్వాత వచ్చినవి ఏంటంటే తతో భూస్తు భువస్తస్మాత్ తతశ్చ స్వరనంతరం ఏతా వ్యాహృతయస్తిస్ర స్వరూపం తద్వివస్వత. ఇక్కడ ఓం అనేది ఒకటి వచ్చింది. ఆ ఓం వస్తుంటే చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. తన నుంచి వచ్చిన ఓం ఒక జ్యోతిస్వరూపం ధరించి ఎదురుగా కనబడుతుంది. చూడండి ఇక్కడ ఇది గొప్ప రహస్యమైన మాట ఇక్కడ ఉంది. ఇది కొంచెం విజ్ఞాన శాస్త్ర సంస్కారం ఉంటే ఈ మాట ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. కానీ బాధాకరం ఏంటంటే పురాణాలు అనగానే ఏమీ అర్థం కాని వాళ్ళు కూడా కూర్చుని ఎంజాయ్ చేయడానికి పనికొస్తుంది అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంకో అభిప్రాయం కూడా ఉన్నది, ఎక్కడా పట్టని నిద్ర అక్కడే పడుతుంది. అందుకే అలాగే వింటూ ఉంటారు పురాణాలు చాలామంది. దేనివల్ల అంటే దాని మీద గౌరవం లేదు. ఏదో ముక్తి వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, ఆపతో వచ్చి కూర్చుంటారే తప్ప జ్ఞాన దృష్టి ఉండదు. అందుకే పురాణంలో ఏం చెప్పారని పరిశీలించాం. అందులో కథలు చెప్తామే, ఇందాక ఇది రాజ్యమంత్రుడు జుట్టు ఎరిసిందంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ ఆ రాజ్యవర్ధనుడికి గురువు ఇలా చెప్పాడు అంటే అప్పుడు మాత్రం ఎక్కదు మనకి. కానీ అసలు విషయం అక్కడ ఉంటుందండి, అది పట్టుకుంటే తప్పకుండా ధరిస్తాం. కానీ అసలు విషయం ఇప్పుడు చూపిస్తున్నాడు. శబ్దానికి జ్యోతి రూపం తీసుకునే శక్తి ఉంటుంది. మనం ఏదైనా శబ్దం అంటున్నామంటే దాని తర్వాత రూపం కాంతి రూపం. ఇంకా అప్పటి కాంతి స్వరూపం రాలేదని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఈశ్వరుడు పరమాత్మ కాంతి ఇలాంటి కాంతి కాదు, అది పరంజ్యోతి. కానీ ఇప్పుడు వస్తున్నది ఓం అనగానే అది కాంతి రూపం తీసుకుంటుంది. దాని మీద ఈ మధ్య ఏమిటి సుమారు కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధన చేసి వచ్చిన ప్రతి సౌండ్ ఒక కాంతి రూపం స్వీకరిస్తుందని టోనోస్కోపీ మొదలైన పరికరాలతో రుజువు చేస్తున్నారు ఇక్కడ. సరే, ఇది ఇప్పుడు పురాణాల్లో చెప్తున్న విషయం. ఓం అనేటటువంటిది రాగానే అదొక జ్యోతిస్వరూపం ధరించింది. వెంటనే మరొక 3 శబ్దాలు వచ్చాయి దగ్గర నుంచి. భూహు భువః సువః. వీటిని వ్యాహృతులు అంటారు. వ్యాహృత తిస్రః, వ్యాహృతయ తిస్రః, 3 వ్యాహృతులు వచ్చాయి. భూహు భువః సువః. ఇక్కడ మీరు గమనిస్తే తర్వాత వీటి నుంచి లోకాలు రాబోతున్నాయి. అంటే ముందు వచ్చిన శబ్దము ఒక జ్యోతిస్వరూపం ధరిస్తే దాని సారమంతా తర్వాత భువనాలుగా వచ్చాయి. కానీ భువనాల ఎసెన్స్ అండి అది, సారం, ఆ సార వస్తువు. అది తర్వాత భువనాలుగా వచ్చింది. అంటే భువనాల సారం ఆ జ్యోతిష్యంలో ఉంది, ఆ జ్యోతిష్యుల సారం శబ్దంలో ఉంది. ఇది గమనించవలసింది. మరొక్కసారి శబ్దము నుంచి కాంతిపుంజాలు వచ్చి వాటి నుంచి భువనాలు ఏర్పడ్డాయి అన్నాడు. ఇప్పుడు ఇట్టుంచారండి మన భువనాలు పరిచయం కదా. భువనాల యొక్క సారం ఆ జ్యోతిష్ స్వరూపాలైతే వాటి సారం వేట్లో ఉంది, శబ్దంలో ఉంది. అంటే భువనాల సారం శబ్దంలో ఉంది కనుక శబ్దము బ్రహ్మమైంది, శబ్ద బ్రహ్మ అన్నారు. అక్కడి నుంచి మీరు అక్షరాలు మంత్రాలు పరిశీలిస్తే ప్రపంచానికి కావలసిన మూలధాతువుల అక్షరాలు ఉన్నాయి. అదే అక్షరాల్ని మాతృకావర్ణ రూపిణి మంత్రాలుగా భావించడం ఇంత కారణం. అన్ని అక్షరాలకు మూలమైన శబ్దం ఒకటే, సారం. మొట్టమొదటి వచ్చింది సారమే మొదట వస్తుంది, అది తర్వాత విస్తారం అవుతుంది. మొదట సారం, తర్వాత విస్తారం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సారస్వరూపం మొదట ఓం అని వచ్చింది, తర్వాత భూహు భువః సువః. చిత్రం ఏంటంటే ఈ నుంచి అది వస్తూ అది వెళ్ళి మొదట వచ్చిన జ్యోతులు ఈ జ్యోతులు కలుస్తున్నాయి. ఓం ఒక జ్యోతి అవగానే భూహు భువః సువః వెళ్ళి దానిలో కలిసేట. అది ఎంత కాంతిపుంజమైంది. ఒక జ్వాల మీద మరొక జ్వాల తెచ్చి వేస్తే పెరుగుతుంది కదా, అలా పెరుగుతుంది. అది నేను చూస్తున్నాడు ఆశ్చర్యపోయి. అయ్యో ఇవన్నీ బ్రహ్మకి తెలియకుండా జరుగుతున్నాయి. ఈ మాటకి ఇంకా తేట తెలుగులో చెప్పాలంటే బ్రహ్మ నుండి వచ్చే తప్ప బ్రహ్మ వల్ల రాలే. అంటే బ్రహ్మ నుండి అప్రయత్నంగా వస్తున్నాయి. అంటే నేను తెస్తానని ఆలోచించాను తేలేదు, అలా పలుకుతున్నాయి అక్కడి నుంచి. అంటే బ్రహ్మ నుంచి కూడా పలికించేది ఏదో ఒకటి ఉందన్నమాట. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలుసుకుంటే మళ్ళీ ఒక్కసారి వేదాల్లోకే మనం వెళితే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై తగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్య అని ఉపనిషత్ వాక్యం గుర్తొస్తుంది. బ్రహ్మని సృజించి బ్రహ్మ ద్వారా ఎవరి వేదముల్ని అనే జ్ఞానాన్ని బ్రహ్మ కలిగించి లోకానికి కలిగించాడు ఆ పరమాత్మ నమస్కారం. సరిగ్గా హిరణ్య గర్భంజనయామాస పూర్వం అని వేదమంత్రం మరొక చోట చెప్తుంది. ఇక్కడ హిరణ్య గర్భుడిని ఎందుకు చెప్పారు? ఇందాక వచ్చిన అండమునక మధ్య భాగంలో ఉన్నాడు కనుక హిరణ్య గర్భుడయ్యాడు ఆయన. అండమునక మధ్యలో ఆయన ఎందు నుంచి సహజంగా శబ్దములు వస్తున్నాయి. అంటే పలికించేవాడు ఎవడో ఉన్నాడు, ఆ పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి. ఆయనే పరమాత్మ, సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మయే.
సృష్టికర్తగా బ్రహ్మదేవుని నుంచి ఈ శబ్ద రూపములతో ఆయనే వ్యక్తమయ్యాడు. ఇక్కడ శబ్దము అంటే పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ శబ్దము యొక్క కాంతి స్వరూపాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగొస్తున్నాయి. అలా చూస్తుండగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యంగా 3 శబ్దములు వచ్చిన తర్వాత ఓమిత్యస్మాత్ స్వరూపాత్తు సూక్ష్మ రూపం రవేహ పరం తతో మహరితి స్థూలం జనం స్థూలతరం తతస్తపస్సత్యమితి మూర్తాని సప్తధా. ఇది సూక్ష్మ రూపం ఓం అని వచ్చింది. ఇది సూర్యుని యొక్క మొదటి రూపము. ఏది సూర్యుని మొదటి రూపం? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రణవం సూర్యుని యొక్క మొదటి రూపము అని ఓమితి అస్మాత్ స్వరూపాత్తు సూక్ష్మ రూపం రవేహి పరం. రవేహే సూర్యుని యొక్క పరం సూక్ష్మం అత్యంత ఉత్కృష్టమైన సూక్ష్మ రూపము ఓంకారము. తర్వాత వ్యాహృతులు. ఈ వ్యాహృతులు ఇప్పటికి ఎన్ని వచ్చాయి? భూభువస్వ. తర్వాత మరొక 4 వచ్చేట. మహరితి భూభువస్వ కూడా తర్వాత వచ్చిన సూక్ష్మము నుంచి వచ్చిన సూక్ష్మతర రూపములు. ఇంకా స్థూలమైన రూపాలు చెప్తున్నారు. స్థూలం అంటే ఇంకా పైకి కనబడే రూపములు. అవేంటే మహః జనః తపః. అహరితి స్థూలం జనం స్థూలతరం తతస్తపస్సత్యమితి మూర్తాని సప్తధా. స్థూలము స్థూలతరము. స్థూలమైనది ఇంకా స్థూలమైనది ఇలా కొన్ని లోకాలు వచ్చాయి, కొన్ని జ్యోతులు వచ్చాయి. అవి మహః జనః తపః సత్యం. ఎన్నయ్యేవి? 4. అంతకుమున్న వ్యాహృతులు ఏమిటి? 3. కలిపితే ఎన్ని? 7. ఇవి సప్త వ్యాహృతులు. ఈ సప్త వ్యాహృతులే భూలోకం నుంచి సత్యలోకం వరకు లోకములుగా విస్తరించాయి అన్నాడు ఇక్కడ. కనుక లోకముల సారములు ఈ శబ్దాల్లో ఉన్నాయి. వీటిని మనం వ్యాహృతులని ప్రాణాయామాదుల్లో పడుతుంటాం. ఏంటి ఇందులో ఉన్న మర్మం అంటే భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న లోకములన్నీ శబ్దాల్లో ఉన్నాయండి. అది రహస్యం. అందుకే మంత్రం అంటే అక్షరం అంటే ఏమనుకున్నారు? భూహు భువః సువః మహః జనః తపః సత్యం. అక్కడ వరకు అంటే భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న లోకములన్నిటి స్వరూపము మొట్టమొదటి శబ్దముగా వచ్చి జ్యోతిష్ స్వరూపంగా వచ్చింది. తర్వాత లోకములు వచ్చాయి. ఇది గమనించుకోవాల్సిన రహస్యం. ఇప్పుడు మన చాందోగ్యోపనిషత్తులో కథతో దీన్ని అన్వయించుకోవచ్చు. పురాణాలకి వేదాలకి అనుబంధం ఉంది. అక్కడ సరిగ్గా బ్రహ్మదేవుడు ఒకసారి కనబడుతున్న లోకముని ప్రధానంగా 7 చెప్పినా 3 భాగాలకు విభాగం చేయవచ్చు. మనం ఉన్నది, మధ్యది, పైది, అంతే కదా. దానిలో సూక్ష్మ భాగాలు 7 వచ్చాయి. 3 ఆలోచిస్తున్నట్టు. కనుక ఇది భూలోకం, మధ్యలో అంతరిక్షం అనాలి, మిగిలిన వాటన్నిటి కలుపుకొని, పైన దివి. ఇది లెక్క కడితే ఈ 3 నుంచి సారములు లాగాడు. ఈ 3 సారములు ఏంటంటే రుక్కు యజస్సు సామము. ఆ 3 సారములు ఏమిటి అంటే భూహు భువః సువః. ఆ 3 సారములు ఏంటంటే ఆ ఊమా. ఆ 3 కల్పిస్తే ఓం. ఇది రహస్యం ఇక్కడ. దాన్ని దీన్ని మీరు ఒక్కసారి అన్వయించాడు, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. కనబడుతున్న భూహు, మధ్యలో అంతరిక్షం, పైన ఉన్న దివి. ఇదే మనకు వేదములన్నింటిలో కూడాను భూమి, అంతరిక్షము, దివి అని చెప్తూ భూమికి అగ్ని, అంతరిక్షమునకు వాయువు, దివికి సూర్యుడు అని అగ్నివాయు సూర్యుడు అని చెప్తారు. కానీ ఈ 3 మూలం సూర్యుడే, దాని నుంచి అది వచ్చింది. కానీ ఈ 3 సారములు ఏమిటి? ఋగ్యోజిస్సామములు. అంటే ఈ 3 యొక్క శబ్దరూపం ఋగ్యోజిస్సామములు. అంటే ఋగ్యోజిస్సామములు అంటే వేదం. దానికి సారం ఏమిటి? వ్యాహృతులు. భూహు భువః సువః. దానికి సారం ఏంటి? ఆ ఊమ. అది కలిపితే ఓం. కనుక ముందు ముద్దలాగా ఓం వచ్చి ఆ ఊమ అని విస్తరించి అది క్రమంగా వ్యాహృతులుగా వచ్చి జగత్తుగా ఏర్పడింది. ఇప్పుడు జగత్తు ఏర్పడక ముందేమున్నది? ఓం మాత్రమే ముందు వచ్చింది. అది సృష్టికి పూర్వం ఓంకార శబ్దం మాత్రమే వచ్చిందని వేదములు చెప్తున్న దానంతరికి మార్కండేయ పురాణం ఇంత అందమైన కథ వచ్చింది. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. కనుక విశ్వమంతా సారం దేనిలో ఉంది? ప్రణవంలో ఉంది. అది మొత్తం సప్తంగా విస్తరిస్తోంది. సరిగ్గా మనలో భూస్థానం మూలాధారం, సత్యలోక స్థానం పైన, ఈ మధ్యలో విస్తరణలన్నీ లోకములు. అది ప్రణవంతో లోపల చూడాలి. ఇక్కడ అది, బయట అది. ఇది రహస్యం. ఇక్కడ మొత్తానికి సప్తభూమికలు అక్కడ చెప్పారు. ఇది సప్తభూమికలు. ఈ మాట చూస్తుంటే ఏదో సప్తకి సూర్యుడికి సంబంధం ఉంది. అదే సప్తమి తిథి, సప్తాస్వ రథమారూఢం. ఆ 7 వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. ప్రస్తుతానికి 7గా వచ్చింది. ఏది? ఒకటే 7 అయ్యింది. 1 ప్రణవం, అది భూహు భువః స్వః. తర్వాత మహః సత్య నుంచి ఇలా వచ్చింది మొత్తం స్వరం. ఇలాగా బ్రహ్మదేవుడి నుంచి వ్యాహృతులు ముందు వచ్చి అవి జ్యోతి రూపాలు తీసుకున్నాయి. మనకంటే ప్రపంచం అలవాటైపోయింది కనుక నేను ప్రపంచం గురించి ఇప్పుడు చెప్పేశాను. కానీ మొట్టమొదటి ఇంకా ఈ భువనములన్నీ ఏర్పడలేదు, శబ్దం మాత్రమే వచ్చింది. ప్రణవం, వ్యాహృతులు ముందు 3 వచ్చి తర్వాత 4 వచ్చి 7 వ్యాహృతులు ఏర్పడ్డాయి. కనుక ఇప్పుడు వచ్చినవన్నీ
7 వ్యాహృతులు తత్పూర్వం ప్రణవం. కనుక ప్రణవం నుంచి ఏర్పడే ప్రణవం మూల వస్తువు. దాని నుంచి 7 వ్యాహృతులు. ఆద్యంతం యత్పరం సూక్ష్మం అరూపం పరమం స్థితం ఓమిత్యుక్తం మయా విప్రహ తత్పరబ్రహ్మ తద్వపు. వీటన్నిట్లో మొదలొచ్చిన ఓంకారం ఏదైతే ఉన్నదో అదే సృష్టికి పూర్వం మొదట వచ్చింది. అది దాని నుంచి వ్యాహృతులు తర్వాత లోకములు వచ్చి మళ్ళీ లోకములన్నీ వ్యాహృతుల్లో గడిపోతాయి. ఈ వ్యాహృతులన్నీ ఓంకారంలో గడిపోతాయి. కనుక చివరికి మిగిలేదేంటి మళ్ళీ ఓంకారం. అది యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యప్పరస్స మహేశ్వర. ఓంకారం గురించి వివేచన చేస్తే ఇంత రహస్యం ఉందండి ఇక్కడ. ఈ విషయమే మనకు మాండుక్యోపనిషత్తు చాలా బోధిస్తుంది కథల రూపంలో. అవన్నీ ఇక్కడ మనం గమనిస్తున్నాం. అప్పుడు ఉపదేశాలే ఇక్కడ ఉపాఖ్యానాలుగా మనకు కనబడుతున్నాయి. మొత్తానికి ఆద్యంతం యత్పరం సూక్ష్మం అరూపం పరమస్థితం. ఆదియందు అంతమనందు కూడా ఏది పరమమై సూక్ష్మముగా ఉన్నదో అది ఓమిత్యుక్తం, అది ఓం అని చెప్పబడుతున్నది. తస్మాద్ అండాద్ విభిన్నాత్తో బ్రహ్మణో వ్యక్త జన్మన రుచో బభూవు ప్రథమం ప్రథమాద్వదనాత్మునే. అప్పుడు ఆ అండము నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఆ కాంతి పుంజాలు చూస్తూ ఉంటే ఆ చూస్తున్న ముఖం తూర్పు ముఖం అనుకుంటే ఆ ముఖం నుంచి కొన్ని శబ్దములు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కటి ఈయనకి తెలియట్లేదు. ఎంతవరకు వచ్చినవి 7 కదా, ప్రణవం కాక 7. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక ముఖం నుంచి అద్భుతమైన కొన్ని వెలుగులు వచ్చేస్తున్నాయి. వాటిని గమనిస్తూ చూస్తున్నాడు. ఇవి చాలా దివ్యమైన కాంతులతో ఉన్నాయట. అది ఇక్కడ వర్ణించినది కాంతులతో ఉన్నాయి. అంటే శబ్దములు కాంతులుగా మారిపోతున్నాయి. అంటే శబ్దాలకి రంగులు కూడా ఉంటాయి. ఇది కూడా గమనించవలసిన ఒక అంశం. ఇప్పుడు ఇంకా వైజ్ఞానిక పరిశోధనలు పెరుగుతుంటే ఇవి చెప్పడం సులభం అండి. అయితే మనకి రెండూ తెలియకపోవడం వల్ల కష్టమైపోతుంది. ఇక్కడ వైజ్ఞానిక పరిశోధనల్లో ఈ రహస్యాలు తెలుస్తాయి. శబ్దాలకి వెలుగులు ఉంటాయి, రంగులు ఉంటాయి. కనుకనే కొన్ని మంత్రాలకు కొన్ని రంగులు ఉంటాయి. అందుకే ఆ మంత్రదేవత అరుణ వర్ణంలో ఉంటాడు, ఇంకో మంత్రదేవత నీలవర్ణంలో ఉంటుంది, ఇంకో మంత్రదేవత తెల్లని వర్ణంతో ఉంటుందని చదువుతున్నాం లేదా? లలితాదేవి అరుణాం కరుణా తరంగితాక్షం, సరస్వతీదేవి తెల్లని కాంతులుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఆ తత్సంబంధమైన మంత్రములో ఉన్న అక్షరాల యొక్క తేజస్సు అది దేవత అంటే అర్థం. ఇంత ఉందండి హిందూ దేవత గురించి మాట్లాడాలంటే. ఏమీ చదవకుండా మాట్లాడిస్తే ఏమిటి ఇంత విజ్ఞానం కనబడుతుంది ఇక్కడ. కానీ మంత్రాలకి శబ్దములకి కాంతులు ఉంటాయి, కాంతికి రంగు ఉంటుంది. రంగు అనేది కాంతి వల్లే కదా తెలుస్తుంది ఇక్కడ. కనుక ఇప్పుడు కాంతులతో సహా మొదట ఒకటి ఆయన నోటి నుండి వచ్చింది ఇక్కడ. ప్రథమాద్వదనాత్ అంటే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు అయిపోయాయి. ఎందుకంటే 4 వైపుల నుంచి శబ్దాలు రావడం మొదలెట్టాయి. శబ్దం దేని నుంచి పలుకుతుందో దాన్నే వదనం అంటాం. వదనం అంటే వాదనం, వదనం, వదతి ఇది వదనం, పలికేదే కదా. ముఖం ఎందుకు అది అంటే వాగుడికే. కనుక ముఖం అంటే నోరు, అది పలకారు కదా. కనుక మొదట వచ్చిన తూర్పు ముఖం నుంచి కొన్ని మంత్రములు బయటకు వస్తున్నాయి. ఆ వచ్చిన ధోరణ బట్టి వాటికి పేరు రుచో బభూవు. వాటిని ఏమంటారు? రుక్కులు అంటారు. అవి రుక్కులు. ఇవి రుక్కులుగా వచ్చాయి. ఆ రుక్కులు అత్యద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తూ గోచరిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటివి ఆ కాంతులు చెప్తున్న రుక్కులు ఎలా ఉన్నాయి రంగు చెప్తున్నాడు. జపాపుష్ప నిభాహ. రుక్కుల కాంతులు జపాపుష్పములు, మంకెన పువ్వుల కాంతులు ఉన్నట్టు ఎర్రని కాంతులతో ఉన్నాయి ఇవన్నీ కూడా. సజ్జ అప్పటికప్పుడు ఆ శబ్దం అనడం ఏంటి కాంతి రూపం స్వీకరిస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. ఆ శూన్యంలో ఓం ఒక తేజస్సే, దానితో వెళ్ళి వ్యాహృతులన్నీ కలిసిపోయి ఇప్పుడు వచ్చిన శబ్దాలు కూడా వెళ్ళి దాంతో కలుస్తున్నాయి. ఇక్కడ ముందు ఓం నుంచి ఇవన్నీ వస్తున్నాయి, బయట వెళ్ళి ఓంతో ఇవన్నీ కలుస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. ఓం నుంచి ఇవన్నీ వస్తున్నాయి, బయట వచ్చి ఓంతో ఇవన్నీ కలుస్తున్నాయి. అలా కాంతి పుంజం పెరిగిపోతుంది. మీరు కర్పూరం బిళ్ళ మండించి వేసి మరో కర్పూరం బిళ్ళ వేస్తుంటే పెరుగుతుందో జ్యోతి, అలా పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు వచ్చింది జపాపుష్ప నిభాహ. ఎర్రని కాంతులతో తేజో రూపములు వస్తున్నాయి. పృథక్ పృథక్ విభిన్నాష్ట అలాగ వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎలా ఉంటే రజోరూప, అది రజోగుణం రూపంలో వచ్చే రజోరూపము, రజస్సు యొక్క కాంతి ఎరుపు. ఆ తర్వాత వస్తున్నటువంటివి యజూంషి. ఇప్పుడు తూర్పు ముఖం నుంచి వచ్చాయి కదా, దక్షిణం వైపు నుంచి బ్రహ్మదేవుడికి రావడం మొదలెట్టాయి. అయితే ముఖం నుంచి శబ్దములు వస్తున్నాయా? శబ్దాలు వస్తున్నప్పుడు ముఖాలు ఏర్పడ్డాయా? మనకు తెలియదు. ఏదేనో ఒకటి. శబ్దం కోసం ముఖం ఉందా? ముఖం ఉండడం వల్ల శబ్దం వస్తుందా? ముందు శబ్దమే, దానికోసం ముఖం. ఇది తెలుసుకోవాలి. కానీ బ్రహ్మదేవుడికి కూడా ఇటు రావడం మొదలెట్టుగానే ముఖాలు తయారవుతున్నాయి. దక్షిణ వైపు ముఖం. దక్షిణ ముఖం నుంచి యజూంషి దక్షిణాద్వక్త్రాత్. దక్షిణ ముఖం నుంచి అనిరుద్ధాని కానిచిత్, అడ్డు ఆపు లేకుండా మంత్రములు వచ్చేస్తున్నాయి. దానికి రంగు ఉంది. మళ్ళీ వర్ణం అనే అక్షరానికి పేరు ఉంది తెలుసా? అక్షరానికి వర్ణములు అంటారు. విన్నారు ఎప్పుడైనా మాట? రంగుకు కూడా వర్ణములని పేరు ఉంది.
అంటే వర్ణాలకి వర్ణాలు ఉంటాయి, ఇది తెలుసుకుంటే చాలు. అంటే అక్షరాలకు కూడా రంగులు ఉంటాయి. ఇప్పుడు ఇవి యాదృగ్వర్ణం తథావర్ణాన్ అసంహతి ధరానిచ. ఈ వర్ణములు ఎలా ఉన్నంటే స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నాయి, బంగారు కాంతులతో. యజుస్సులన్నీ బంగారు కాంతులతో వచ్చాయి. ఇప్పుడు పోగైనటువంటి ఆ కాంతు దగ్గరికి ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం కాంతిపుంజం పెరుగుతోంది చూడండి. ఈ కాంతులన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి, అంటే యజుస్సుల కాంతులు. తర్వాత పశ్చిమం యద్విభోర్వక్త్రం, ఇంకా తర్వాత పశ్చిమ వక్త్రం. ఎవరి వక్త్రం? బ్రహ్మణ పరమేష్ఠిన. పరమేష్ఠైన బ్రహ్మదేవుడి యొక్క పశ్చిమ వక్త్రం నుంచి ఆవిర్భూతాన్ని సామాని తతఛందాంసితాన్యథా. ఛందస్సులు అక్కడిని పుంఖానుపుంఖాలుగా వివిధ వర్ణములతో వచ్చాయి. ఇక్కడ ధూమ్రవర్ణ భావన చేయవచ్చు అన్నాడు. ప్రత్యేక వర్ణం ఇక్కడ చెప్పలేదు కనుక వ్యాఖ్యాతలు ధూమ్రవర్ణ భావన చేశారు. ఇక్కడ ఆ విధమైనటువంటి కాంతులతో సామమంత్రములన్నీ వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి? పశ్చిమ వదన నుంచి. ఇంకా ఉత్తర వదనం నుంచి అధర్వణామశేషంచ భృంగాంజనచయప్రభం. భృంగాంజనచయప్రభం, నల్లని తుమ్మెదల సమూహాల్లాగా నల్లని కాంతులతో తుమ్మెదలు వస్తున్నట్టు వచ్చేయట. ఏవి? అధర్వణ వేద మంత్రాలు అవి వస్తున్నాయి. అవన్నీ కృష్ణవర్ణాలతో ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే వేదం యొక్క స్వరూపం కూడా చెప్తున్నాడు. రుక్కులు ఒక విధంగా పద్య రూపంలో ఉంటాయి, యజస్సులు గద్య రూపంలో ఉంటాయి, సామములు గాన రూపములు ఉంటాయి. ఇవి తీవ్రమైన రూపాలతో ఉంటూ మన అధర్వణములు ఋగ్యజు సామా 3 విధముల పద్ధతుల్లోనూ ఉంటాయి. వీటిలో మంత్రములన్నీ సిద్ధ మంత్రములు, అధర్వవేద మంత్రములు ఇవి. ఈ తెలియకి చాలామంది త్రయీ అంటే ఋగ్యజు సామములేనండి, అధర్వవేదం తర్వాతి కాలంలో రాబడింది అని పాశ్చాత్యుడు రాస్తారు, వీడు నమ్ముతాడు. ఇదిగో దౌర్భాగ్యం. 4 వేదములు కలిపి ఒకటే, ఇది తెలుసుకోవాలి. వాటి ధోరణి బట్టి 4 పేర్లు చెప్పారు. ఇక్కడ అధర్వవేదం యొక్క స్వరూపం వేరు. 4 వేదాలు అధర్వేద స్థానం చాలా విశేషం. వాటికి సిద్ధమంత్రములు, భైషజ్య మంత్రములు అని పేర్లు. మంత్రముల్లో సిద్ధి ఉన్నది. అవి వివిధ ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయి. అనేక తంత్రశాస్త్రములకు మూలం అధర్వవేదం అండి. ఇక్కడ ఇందులో రుక్కుల్లో, యజస్సుల్లో, సామముల్లో చెప్పబడ్డ దేవతలు ఉంటారు, కానీ అవి ప్రయోగ రీతుల్లో అనేక ప్రయోజనాల కోసం, అందులో గృహక్షేమానికి, ఆరోగ్యానికి మంత్రములన్నీ ఉంటాయి అందులో. అందుకే వాటి సిద్ధమంత్రములు, భైషజ్య మంత్రముల పేర్లు. అధర్వవేదం చాలా ముఖ్యం. అందుకే యజ్ఞముల అధ్వర్యుడు ప్రధానంగా అధర్వవేద ప్రక్రియ తెలిసిన వాడే ఉండాలి అని ఒక విధానం కూడా శాస్త్రం చెప్తున్నారు. అదే బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడని 4 యజ్ఞంలో ప్రధానం. 4 వేదముల స్వరూపములు ఇక్కడ. అది యావత్ ఘోరస్వరూపం తద్ అభిచారిక శాంతికం ఉత్తరాత్ ప్రకటీభూతం వదనాత్తస్య వేధసః. వేధసః అంటే బ్రహ్మదేవుని యొక్క ఉత్తర వదనం నుంచి ఘోర రూపములై అభిచారిక, శాంతి ఇత్యాది మంత్రభేదములు. అభిచారిక అంటే ఏదైనా దుష్టత్వములు ఆక్రమించినప్పుడు వాటిని పారదోలడానికి వాడే మంత్రములు అభిచారిక మంత్రములు. శాంతి అంటే ఏదైనా కీడులు మొదలైనవి కలిగినప్పుడు తొలగించడానికి పనికొచ్చేవి శాంతి మంత్రములు. ఇలాంటి రకరకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఉత్తరవదం నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా సుఖసత్వతోప్రాయో సౌమ్య స్వరూప ధృత్. ఇవి ఘోర అఘోర అని 2 రూపాలతో ఉంటాయి. అంటే తీవ్రమైన మంత్రములు కొన్ని, సౌమ్యమైన మంత్రములు కొన్ని. ఈ విధంగా కృష్ణవర్ణాలతో ఉన్నాయి. ఇవన్నీ నల్లని వర్ణంతో వచ్చాయి. ఇప్పుడు 4 వర్ణాలు తెలిసాయి కదా, ఇవన్నీ వచ్చాయి. వచ్చినవన్నీ ఏమయ్యాయి? ఇవి కూడా వెళ్ళి ఆ తేజస్పురితో కలిసాయి. అంటే ఇప్పుడు ఆ కాంతి పుంజం పెరిగిపోయిందండి మొత్తం. ముందు వచ్చిన ప్రణవ తేజస్సు, దాని తర్వాత ఏర్పడినటువంటి మొత్తం వ్యాభృతుల తేజస్సు, ఇప్పుడు వేదముల తేజస్సు. 4 వేద మంత్రములన్నీ. అంటే 4 వేద మంత్రాలు అంటే 4 ఉన్నాయా? ఎన్ని మంత్రములు? లెక్కలేనన్ని మంత్రములు. అన్ని మంత్రములు ఋగ్యజుస్సామ అధర్వములు, 4 భేదములు, అనంతములు. మనం అనుకుని ఇప్పుడు దొరుకుతున్న ప్రమాణంలో ఉన్న వేదములు కావు, అనంతావై వేద. బ్రహ్మదేవుడి నుంచి అలా పుంఖాలకు వచ్చేసినవి. ప్రతి వాటికి వర్ణములతో, కాంతులతో వెళ్ళిపోయి ఇవన్నీ కలిసి ముందొచ్చిన ఓంకారం వేపెడుతుంది. ఇది ఎలాంటిదంటే ఒక మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళి అతుక్కున్నట్టుగా వీటన్నిటికీ మూలం ఓంకారం కనుక ఓంకారం తీసుకెళ్ళి వీళ్ళవన్నీ కదిలిపోయాయి. ఆ కలిసిపోయినవన్నీ కలిసి ఒక మహాకాంతి పుంజంగా ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు చూస్తున్నాడు దాన్ని. బ్రహ్మదేవుడి నిమిత్తమే. అందుకని ఆయన వీటన్నిటిని తన నుంచి తీసుకురాలే. అందుకే ఆయన నుండి వచ్చింది కానీ ఆయన వల్ల రాలేదని అందుకు చెప్పాను. ఇక్కడ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. చూస్తుంటే మొత్తం కనబడుతోందండి. ఇప్పుడు ఒక మహాకాంతి పుంజం ఇప్పుడు కనబడింది. ఎంతవరకు ఏమీ లేదు, నిష్ప్రభ, నిరాలోక, ఏ కాంతి లేని చీకటే. బ్రహ్మదేవుడు అందరి మధ్యలోంచి వచ్చాడు. ఆయన నుంచి శబ్దం వచ్చింది. శబ్దములన్నీ కలిసిల్లాయి. ఇప్పుడు శబ్దములు ఎన్నో మరొక్కసారి వెనక్కి తెచ్చి మీరు నాటుకునేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ముందు వచ్చింది ప్రణవం, తర్వాత 3 వ్యాహృతులు, తర్వాత 4 వ్యాహృతులు, 7 వ్యాహృతులు అయిపోయాయి. తర్వాత వచ్చింది రుక్కులు, యజుస్సులు, సామములు, అధర్వవేద మంత్రములు. అన్నీ కలిసిపోయి ఇప్పుడు అన్నీ కలిసిపోయి ఒక మహారూపం గోచరించింది. అది చూస్తున్నాడు. ఈ
ఈ మండలం ఇప్పుడు ఏర్పడింది, ఒక జ్యోతిర్మండలం ఏర్పడింది. మండలం అంటే ఏమిటి? ఆ వృత్తాకారంలో ఉన్న మహాకాంతి పుంజం. తతస్తన్ మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం. అది ఉత్తమమైన ఛాందసమైన తేజం. ఇది మాట చాలా ముఖ్యమైనవండి. ఛాందసం అంటే ఏంటో తెలుసా? మరి ఛాందసుడండి, చాదస్తుడండి అంటుంటా లోకంలో. మనకి పదాలు అలవాటైపోయి తర్వాత తరాలకి పదాలు కూడా తెలియవు. బాధ లేదు మీకు, ఎందుకంటే భాషని బ్రతకనివ్వకుండా పిల్లల్ని పెంచే కదా మనం. అది తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పటికే నిద్రల్లోకి జారుకునేటంత మూర్ఖత్వంలో ఉన్న జాతి. ఇంకా తర్వాత తరాలకి ఏం తెలుస్తుందండి? సాధన అంటే ఏమిటి ఇది తెలుసుకోలేదు. జ్ఞానం ఎప్పటికి, జ్ఞానం లేదు మోక్షం లేదు. ఇది జ్ఞానం అంటే. ఛాందసం అంటే, ఛందస్సులు అంటే వేదమంత్రముల యొక్క స్వరూపాన్ని ఛందస్సు అంటారు. ఒక వేదమంత్రం పలికేటప్పుడు ఏ తీరులో పలకబడిందో దాని ఛందస్సు, మీటర్. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఛందస్సుతో బద్ధమై ఉంటుంది. అంటే ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత అని 3 ఉంటాయి. మంత్రంలో 3 ఉంటాయి. మంత్రాన్ని దర్శించిన వాడు ఋషి, దాన్ని చెప్పిన పద్ధతి ఛందస్సు, దానికి అధిష్టానంగా ఒక దేవత ఉంటాడు. ఇలా ఎన్ని మంత్రాలు చెప్పారో అన్ని దేవతలు ఉన్నారండి. అయితే ఇవన్నీ బ్రహ్మదేవుడి నుంచి వచ్చాయి కనుక ఆది ఋషి ఆయనే. అక్కడ వచ్చి అదంతా ఛాందసం మండలం అంటే ఈ మంత్రములన్నీ కలిసిపోయి, వేద మంత్రములకు ఛందస్సులని పేర్లు. ఆ మంత్రముల యొక్క తేజస్సు కనుక ఇది ఛాందస మండలం. అది ఏర్పడుతూ కనిపించింది. అది మొట్టమొదటి ఏర్పడిన సూర్యమండలం అంటే అదే అన్నాడు ఇక్కడ. సూర్యమండలం అంటే ఏది? సమస్త వేదముల యొక్క కాంతి పుంజమే సూర్యమండలం. ఇంకా బ్రహ్మదేవుడు ఆ సూర్యమండలాన్ని నమస్కరిస్తున్నాడు. ఇదే స్వరూపం, అది అదే వేదస్వరూపం. అప్పుడు అర్థమైంటుంది. ఋగ్యజుస్సామములు ప్రధానం 3 కదా, అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అందుకు నమస్కారం చేస్తున్నాం. అలాగే ఆదిత్య హృదయంలో ఋగ్యజుస్సామ పారగహ అని మనం నమస్కారం చేస్తున్నాము లేదా? ఋగ్యజుస్సామ పారగహ అంటే ఋగ్యజుస్సామముల ఆవలి ఒడ్డు తెలిసిన వాడు అర్థం. అంటే సంపూర్ణమైన ఆ స్వరూపం అని అర్థం అండి ఇక్కడ. ఎందుకంటే వేదములన్నీ ఆవిడికి తెలుసండి. ఆయన చతుర్వేద పండితుడండి. ఈ మధ్య సన్మానం చేసి వచ్చాం. కానీ వేదములు తెలిసిన వాడు ఎవ్వడూ లేడు, పరమాత్మ తప్ప. ఇది తెలుసుకోండి. ఇక్కడ వేదములు సంపూర్ణ జ్ఞానం ఏ ఒక్కడికి ఉండదు. వేదములు అనంతములు. అనంతమైన వేదం ఎవరికి తెలుస్తుంది? సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ, పరమాత్మకి తెలుస్తుంది. ఇక్కడ అనంతమైన వేదస్వరూపుడు ఆయన. అంటే ఆ జ్ఞానం, జ్ఞానజ్యోతి నుంచి వేదములు వచ్చాయి. వేదముల నుంచి జ్ఞానజ్యోతి లభిస్తుంది. ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి జరిగింది. పరమాత్మ అంటే జ్ఞానజ్యోతి ఆయన నుంచి వేదములు వచ్చాయి. వేదముల నుంచి జ్ఞానం లభిస్తుంది. కనుక బ్రహ్మ నుంచి వచ్చిన వేదములన్నీ మళ్ళీ జ్ఞానజ్యోతి రూపంగా కనబడుతున్నాయి. దీనంతటి మూలం ఏంటి? ప్రణవం. ఇంత దానికి నాభిలాగా ఆ మధ్యలో కాంతి మండలానికి మధ్యలో బిందువులా ఉన్నదేంటి? ప్రణవం, ఓంకారం. అది రహస్యం ఇక్కడ. ఇంత దానికి మూలం ఓంకారం. అది ఈ విధంగా మండలంగా ఏర్పడింది. అది చూసి నమస్కారం చేస్తున్నాడు. కానీ వేదమే సూర్యమండలం, సూర్యమండలమే వేదము. ఒక్క భావంతో రేపు పొద్దున బయటకు వచ్చి దండం పెట్టండి. తప్పకుండా జ్ఞానం ఇచ్చి తీరుతాడు. అలా నమస్కరిస్తే వేదాన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఏమీ లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. ప్రపంచంలో జ్ఞానములని వేదం తప్ప ఏవో ఉన్నా అనుకుంటాం. అవి తునకలు, ముక్కలే. పూర్ణం వేదమే. అసలు వేదం అనే శబ్దానికే జ్ఞానం అనే అర్థం, ఇంకోట్లేదు ఇక్కడ. జ్ఞానం అంటే వేదం తప్ప మరి జ్ఞానం కానే కాదు, తెలుసుకోండి ఇక్కడ. మరి పురాణాలు, ఇతిహాసాలు అందులోంచి వచ్చే కనుక వాటికి నమస్కారం ఇక్కడ. కనుక సూర్యుడనగా ఛాందసం మండలం. మధ్య మధ్యలో కునుకుతూ లేస్తూ విన్న వాళ్ళు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ ఛాందస మండలం అంటే వేద మండలం, వేద జ్యోతిష్ స్వరూపమే సూర్యుడు. ఈ మాట తెలుసుకొని ఎవడైతే సూర్యుడిని నమస్కారం చేస్తాడో అప్పుడు సూర్యుడు అర్థం చేసుకుని వీడు జ్ఞానం ఇవ్వాలరా అనుకుంటాడు. మీరు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. ఇక్కడ రోగం పోవాలంటే దానికి తగ్గట్టు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే రోగం పోవడానికి ఉపాయాలు వేదాల్లో చాలా ఉన్నాయి, దరిద్రం పోవడానికి ఉపాయాలు వేదాల్లో చాలా ఉన్నాయి. వేదాల్లో ఉన్నాయంటే అర్థం ఏంటి? మంత్రాల్లో ఉన్నాయి. ఆ మంత్రాలు తేజస్సు ఆయన కదా, కనుక అన్ని ఉపాయాలు ఆయనలో ఉన్నాయి. ఇది తెలుసుకుని ఆయన్ను గురువుగా భావిస్తే తప్పకుండా భగవానుడు వేదజ్ఞానం అంతా ఇచ్చేస్తాడు. అలా ఒక ఆయనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. వీడు సామాన్యుడు కాడురా బాబు, వీడి దగ్గర వేద విజ్ఞానం ఉంటుంది. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విశ్వ శక్ష్యమేవం ప్రభాషితం. వీడు చతుర్వేదములు తెలిసినవాడు, వీడు సామాన్యుడు కాడు అన్నాడు ఒక ఆయన గురించి. ఆయన పేరు హనుమంతుడు. ఆయనకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సూర్య భగవానుడికి శిష్యుడు ఆయన. ఆయన ఏ ఉపాసన చేశారండి? చిన్నప్పుడు ఎప్పుడో ముచ్చట పడిపోతే ఒక మాట అనేసాడు సూర్యుడు, నాలో 100వ భాగం తేజస్సుని ఈయనకి ఇస్తాను, నేను చదువుకునే వయసు వచ్చాక విద్య నేర్పుతాను తొందరగా అనేసాడు ఆయన. అక్కడ ముచ్చట వేసినప్పుడు వరాలు ఇచ్చేస్తాం అలా అనేసాడు. అప్పుడు ఇంకా చిన్నపిల్లాడు. అప్పుడే సరే విద్యకు తీర్చేసుకొని అంత వయసులో ఇవ్వకూడదు. చిన్నప్పుడు ఎల్కేజీలు యూకేజీలు పంపించకూడదు. వాడికి విద్య
దానికి తగ్గ వయస్సు వస్తుంది, అప్పుడు ఇవ్వాలి. సరే పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ గురువుగారు అన్న గుర్తుపెట్టుకుని తగిన వయస్సు వచ్చినప్పుడు తిన్నగా వెళ్ళిన విద్య నేర్పన్నాడు. ఏమి శ్రద్ధ, అప్పుడేదో ఆవేశాలు అనేసాను కానీ నాకు టైం లేదన్నాడు ఆయన. నాకెక్కడ తీరుకుంటుందని, నీకు తీరిక లేకపోతే నీకు అనుగుణంగా నేను నేర్చుకుంటానన్నాడు. అంటే గురువులు మనకు అనుకూలంగా ఉండాలనకూడదు, మనం గురువులకు అనుకూలంగా ఉండాలి. కానీ సూర్యభగవానుడితో పాటు సంచరించి మొత్తం విద్యలు నేర్చుకున్నాడు మహానుభావుడు. ఎవరు? అందుకే ఆయన సముద్ర లంఘనం చేసిన గురువుగారికి మొట్టమొదటి నమస్కారం చేశాడు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం దత్వా చకార గమనే మతిం. సుందరకాండలో వస్తుంది ఇక్కడ. స సూర్యాయ, సూర్యుడికి నమస్కారం. మళ్ళీ ఇంద్రాయ అన్నాడు కదంటే సూర్యుడు ఇంద్రుడు, అది పెద్ద రహస్యం. మరి మహేంద్రో ధనదక్కాలో యమస్వమో యపాంపతికి అన్నామా లేదా? సూర్యుడు ఉదయిస్తేనే కదా తూర్పు అనే దిక్కు ఏర్పడుతుంది. తర్వాత మిగిలిన దిక్కులు. తూర్పు దిక్కు అధిపతి ఎవరు? ఇంద్రుడండి. తూర్పు దిక్కు అధిపతి ఇంద్రుడు. కానీ ఇంద్రుడు తూర్పు దిక్కు అధిపతి అంటే అది ఏర్పడింది సూర్యుడి వల్ల, అంటే సూర్యుడే ఇంద్రుడిగా తూర్పు దిక్కులో ప్రకాశిస్తున్నాడు. కొంచెం పక్కకి రండి, దక్షిణ దిక్కు. అక్కడ ఎవడున్నాడు? యమహ. అది ఆయనే దక్షిణ దిక్కులో యముడుగా ఉన్నాడు. పశ్చిమ దిక్కులో వరుణుడు, ఉత్తర దిక్కులో కుబేరుడు. ఈ రహస్యం మొత్తం కలిపి మహేంద్రో ధనదః కాలః యమః సోమో అపాంపతి. అక్కడ మొత్తం మీరు గమనిస్తే యమః కాలః రెండు ఒకటే. అపాంపతి అంటే వరుణ. వచ్చిందా లేదా? ధనదః కుబేర ఇంద్ర. అంటే 4 దిక్కులు ఆయనను ఆదిత్యోదయం చదువుకుంటున్నాం కదా. అదే సూర్యాయ మహేంద్రాయ పవనాయ అంటే అగ్నివాయు సూర్యులనే పేరుతున్న ఆదిత్యునికి నమస్కారం చేసుకున్నాడు. దీన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు చాలా అద్భుతంగా చూపిస్తారండి. సూర్యుడికి ఎలా నమస్కరించాడు హనుమంతుడు అనేది. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున్న వేరు చోట లేవు అలఘుడు శిష్యవత్సలుడు అంబుది శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతులు. ఇప్పుడు చెప్పిన దీనికి దానికి అంత అన్వయం చూడండి. ఇక్కడ వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. అన్ని విద్యలకి ఒక పేరు వెలుగు, అంటే విద్యన్నిటికీ కలిపి ఒక పేరు కాంతి. అందుకే ఇంతకు ప్రథమంలో 16 రకాల పేర్లు చెప్పాం. ఇవన్నీ జ్ఞానం యొక్క పేర్లే. జ్ఞానమే సూర్యుడు, జ్ఞానమే ఓంకారంగా వ్యాహృతులుగా వేదములుగా వచ్చినది. అదంతా కలిపితే సూర్యుడు. ఎంత ఒకదాని కూడా అందమైన అన్వయించరండి. కనుక వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై. అఖిల విద్యలకున్ పరమార్థభూతమై. అన్ని విద్యలకు పరమార్థమైనటువంటి వెలుగు కూడా ఆ పరంజ్యోతియే. అదే జ్యోతిషామపి జ్యోతి. భగవంతుని గురించి చెప్పినప్పుడు జ్యోతి భాషనే వాడిందండి శాస్త్రం. జ్యోతిష్యుల్ని నన్ను జ్యోతి అని తెలుసుకున్నాడు పరమాత్మ. ఏ జ్యోతి? సూర్యుని యందు కనబడుతున్న జ్యోతి నేనే అన్నాడు. అవునా లేదా? భగవద్గీత చదువుకుంటే అక్కడి ఇప్పుడు యదాదిత్యగతం తేజో జగద్భాసయితే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. సూర్యుని యందు అగ్ని యందు చంద్రుని యందు ఉన్న తేజస్సు నేనే అన్నాడా లేదా స్వామి ఇక్కడ? అటువంటిప్పుడు సూర్యుని యందు అగ్ని యందు చంద్రుడు అన్నప్పుడు సూర్యుడిని ఎందుకు చెప్పారండి అని మీరు అనొచ్చు. చంద్రుని యందు వెలుగు ఎవరిది? సూర్యుడు వెలుగేగా. ఈ విషయం సైన్స్ డెవలప్ అయిన తర్వాత చంద్రుడికంటూ కాంతి లేదు, సూర్యుని వల్ల వచ్చింది మనకు తెలిసింది అనుకుంటున్నాం. కానీ అసలు సైన్స్ అయిన వేదంలో అది ఉంది, తెలుసా మీకు? దీన్ని తీసుకుని సాంబుడు అన్నాడు ఎప్పుడో. ఏది మనం అనుకునే మోడర్న్ సైన్స్ పుట్టక ముందు సాంబుడు రాశాడు. యస్య సహస్రాంశో రభీసులేశో హిమాంసి బింబగత భాసయతే నక్తమఖిలం భేదయతు విపద్గణా నరుణ. సాంబుడు రాసిన శ్లోకం ఇక్కడ. అందులో ఎవడి యొక్క అనంతమైన కిరణముల్లో కొంత కాంతితో చంద్రుడు రాత్రంతా ప్రకాశిస్తాడు, ఆ సూర్యునికి నమస్కారం అన్నాడు. దీన్ని బట్టి సైన్స్ అనేది ఎప్పుడుందో తెలుసుకోండి ఇక్కడ. అలాంటి సైన్స్ ప్రకారం భగవంతుడిని ఆరాధించే మతం హిందూ మతం. అందులో పుట్టడం సౌభాగ్యం మనకి. మొత్తానికి వెలుగు వెలుగు జ్ఞానం ఒకటే. వెలుగు ముద్ద అంటే జ్ఞానపు ముద్ద. జ్ఞానం అనగా వేదం, వేదపు ముద్ద సూర్యుడు. వేదం యొక్క రూపం అది. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. అందుకే వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమే. విద్యల యొక్క పరమార్థం కూడా ఆయనే. విద్యల పరమార్థం ఎవడు? అన్ని విద్యలకి పరమార్థం ఎవడండి? వేదేశ్చ సర్వై రహమేవ వేద్య. పరమాత్మే పరమార్థం. ఆ పరమాత్మ కూడా ఆయనే, అందులోనే ఉన్నాడు. అందుకే పరమార్థభూతమే. వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. సృష్టిలో ఏ వెలుగైనా సూర్యునందున్నదే, దాన్ని మించిన వెలుగు మరొకట్లేదు. అఖండ జ్యోతిస్వరూపుడు ఆయన మించిన వెలుగు మరొక ప్రపంచంలో మరొకట్లేదు. అంటే అర్థం ఆయన్ని మించి జ్ఞానం మరొక చోట లేదు. అలఘుడు, ఆయన తేలికవాడు కాడు. లఘువు గురువు అని 2 ఉన్నాయి, తెలుసా మీకు? ఛందస్సులో చెప్తారు. గురువు లఘువు. లఘువు అంటే పొట్టు అక్షరాలు, గురువులు అంటే దీర్ఘాక్షరాలు అని చెప్తారు ఇక్కడ. అలఘుడు అంటే లఘువు కాడు. లఘువు కాకపోతే ఏమవ్వాలి?
గురువు ఆయనే గురువు గారండి అన్నాడు. అలగుడు శిష్యవత్సలుడు, శిష్యులంటే చాలా ప్రేమ ఆయనకి, అందుకే నేనంటే చాలా ప్రేమ. ఆయన్ని ఎప్పుడు నేను స్మరించుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. కానీ హనుమంతుడు కూడా సముద్ర లంఘనం చేసే ముందు నమస్కారం చేసుకున్నాడు. అలగుడు శిష్యవత్సలుడు అంబుది శోషణ దాహమూర్తి, సముద్రాన్ని ఎండగట్టగలడు ఆయన. ఎందుకంటే సముద్రం దాటగలవు అంటే కావలసిన ఎండగట్టేస్తాడు ఆయన. ఆయన మరో రూపంతో వచ్చి సముద్రాన్ని మొత్తం బాణపు కొలతో శాసించాడు. తర్వాత ఎవరైనా రామచంద్రమూర్తి. అంబుది శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్. కంటికి వెలుగే కదా, ఆయనే కంటి వెలుగు, ఆయనే కంటిలో ఉన్న వెలుగు, కంటికి వెలుగు తెలుసుకోండి. అందుకే వెల్గుల నిధికిన్ జగదక్షునకున్ నమస్కృతుల్ గురుత్తమునకున్ నమస్కృతులు అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఇప్పుడు కనబడుతున్న కాంతి పుంజాన్ని మనం ఎలా చూడాలి? అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడు మార్కండేయుడు. తతస్తన్ మండలీభూతం ఛాందసం, ఛాందసం ఛందోమయమైనటువంటి మండలీభూతమగున్న తేజస్సు కనబడింది. పరేణ తేజసా బ్రహ్మన్ ఏకత్వం ఉపగమ్యతే. మొత్తం ఇంతవరకు వచ్చిందంతా ఒక కలిపి ఒక పుంజీభూతం అయిపోయింది. ఇంతవరకు వచ్చిన ఓంకారంతో పాటు వచ్చినవన్నీ ఇక్కడ పుంజీభూతం అలా కనబడుతుంటే ఆయన చూసి ఆశ్చర్యంగా నమస్కారం చేస్తున్నాడు. అది ముందు ఏర్పడి తర్వాత బ్రహ్మదేవుడు శరణు వేడాడు ఆయన్ని. ఈ రహస్యాన్ని తీసుకుని మహానుభావుడు అప్పయ్య దీక్షితులు ఒక అత్యద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. ఆ శ్లోకంలో వివరిస్తూ బ్రహ్మజ్యోతిర్వివర్త శృతినికర ఘనీభావ రూప సమింధే. మన కోసం ఋషులు ఎన్ని పాటలు పడ్డారంటే ఎన్ని చెప్పినా వీళ్ళకి తెలియట్లేదు, అన్ని చదివి ఓపిక లేదని సారం తీసుకొచ్చారు. 12 శ్లోకాలు తీసుకుని మొత్తం సూర్యునికి సంబంధించిన విషయమంతా రంగరించి, ఇంకా చెప్పాలంటే దట్టించి, రంగరించకంటే దట్టించి ఇంకా బాగుంది. చిచ్చుబుడ్డిలో మందు దట్టించినట్లు ఒక్కొక్క శ్లోకంలో సూర్యజ్ఞానాన్ని దట్టించి ఇచ్చేసాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితులు 12 శ్లోకాల్లో. అది నిత్యం పారాయణ చేసిన వాళ్ళకి అమోఘమైన సిద్ధులు లభిస్తున్నాయి. ఇది ఆకర్షిస్తుంది చాలామందికి. అందులో ఏం చెప్పాడనే దానికంటే ఇంకా మహిమాన్వితం మా నోటుకొచ్చు కావాలి మీరు చదువుతాడు మేము చదివేస్తాం చూడండి అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎంత తెలుసుకోవాల్సిందని ఉంది. బ్రహ్మజ్యోతిర్వివర్త అంటే బ్రహ్మం యొక్క జ్యోతియే వివర్తమైందన్నాడు ఇక్కడ. వివర్తవాదం చాలా విశేషం. అని బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతి అంటే పరమాత్మయే జ్యోతిస్వరూపుడు, బ్రహ్మమైన పెద్ద కాంతి బ్రహ్మజ్యోతి కనబడుతున్నది. ఎంత ఉందో తెలుసా? నువ్వు ఎంత వ్యాసార్థం వ్యాసం కొలవలేవు, అంత అనంతమైన జ్యోతిస్వరూపం. మరి అనంత వేదముల కాంతి పుంజమైనప్పుడు అలాగే ఉంటుంది కదా. బ్రహ్మమని వేదానికి మరొక పేరుంది, వేదానికి బ్రహ్మమని పేరు. అది బ్రహ్మజ్యోతిర్వివర్త శృతి నికర ఘనీభావ రూప అన్నాడు. శృతి నికర సమస్త వేదము యొక్క సమూహము, ఘనీభావం అంటే గడ్డ కట్టినట్లు, వేదములన్నీ గడ్డ కట్టినట్లుగా, అంటే నీరు గడ్డ కట్టి ఒక ముద్ద దొరికినట్లుగా వేదములన్నీ కాంతి రూపంగా గడ్డ కట్టి సూర్యుడు అయ్యాడు అన్నాడు ఇక్కడ. శృతి నికర ఘనీభావ రూప సమింధే. అందుకే ఆయన నుంచి జ్ఞానం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి యాజ్ఞవల్క్యుడు, సూర్యోపాసకుల్లో యాజ్ఞవల్క్యుడు చాలా గొప్పవాడు. యాజ్ఞవల్క్యుడు చేసిన సూర్య స్తోత్రాలు, యాజ్ఞవల్క్యుడు చెప్పిన సూర్య కవచాలు పురాణాలు లభ్యమవుతున్నాయి. యాజ్ఞవల్క్యుడు సమస్త వేదములు గురువుల దగ్గర నేర్చుకున్నాడు. కానీ ఏదో దోషం చేత గురుశాపానికి లోనయ్యి వేదములని మర్చిపోయాడు. జ్ఞానం నేర్చుకోవడం వరకు కష్టం, ఒక్కడు కూడా గుర్తుండకపోవడం ఎంత బాధండి. అందుకే మేము కంప్యూటర్లో మొత్తం దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టామంటే జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు? కంప్యూటర్లో, ఇక్కడ లేదు. మస్తకంలో ఉన్నది జ్ఞానం, పుస్తకంలో ఉన్నది కాదు. ఇక్కడ పెట్టుకోవడానికి అది చదవచ్చు, కానీ ఇక్కడిదే అసలు జ్ఞానం కదా. ఎప్పుడైతే జ్ఞానం మొత్తం కోల్పోయాడో ఆయనకు బాధ కలిగింది. ఎందుకంటే ఋషికి జ్ఞానమే సంపద. మన డబ్బు కోల్పోతే ఎలాగ లబో దిబో అని గుండు కొట్టుకుంటామో, జ్ఞానం కోల్పోతే మహానుభావులు అలా బాధపడతారండి. ఆ జ్ఞానమే అసలు సంపద. కాబట్టి ఏడ్చాడు. ఏడ్చి ఎలాగొస్తుంది జ్ఞానం? మళ్ళీ తిరిగి నేను ఉపాసించాలన్న జ్ఞానం ఉండాలి కదా, జ్ఞానమే లేదు. అందుకు ఏం చేశాడు? సూర్యమండలాన్ని చూసి భోరుమని ఏడ్చట. ఒక్కటి ఈ సూర్యుడిని ఇన్నాళ్ళు ఉపాసించి 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 గాయత్రి జపం చేసుకుని వేదములు నేర్చుకోవడం చేత సూర్యుడితో తనకు అనుబంధం ఏర్పడింది. అందుకే ఆ సమయంలో ఇన్నాళ్ళు అలవాటు వల్ల ఏదైతే బాగా అలవాటు అయిపోతుందో అది చివరి సమయంలో గుర్తుంటుందండి. ఏదైనా మర్చిపోయినా అలవాటు మర్చిపోలేం. కొందరు చూడండి, మెమొరీ లాస్ అయిన వాళ్ళకి నిత్యం అలవాటు అయిపోయిన ఏదో ఒకటి మాత్రం గుర్తుండిపోతుంది ఇక్కడ. అందుకే మంచి అలవాట్లు చేసుకుంటే చివరి దశలో గుర్తొస్తాయి. తెలుసుకోండి, ఇక్కడ మెమొరీ పోతున్న దశలో కూడా అవి గుర్తుంటాయి. అది మంచి అలవాటు చేసుకోవాలి. అది ఏ ఒక్క మంత్రమో పట్టుకుని 24 గంటలు అలా అనుకుంటూ ఉంటే చివరికి నీ బంధువులను కూడా గుర్తించలేని స్థితిలో మంత్రం గుర్తు రావచ్చు. తెలుసుకోండి రహస్యం. అలా శ్వాస అయిపోవాలి. ఎందుకంటే అలా శ్వాస అయిపోయినప్పుడు
అన్ని మర్చిపోయిన ఊపిరాడుతుంది కదా, అలాగే నీ బుద్ధి మర్చిపోయిన మంత్రం వస్తుంది. ఇది పెద్దవాళ్ళు మనకు అందుకే అంతకాలేచ మామేవ ఇత్యాదన్నింటినీ ఇలా అన్వయించుకోవచ్చు. చాలా ఒక రహస్యమైన అంశం. కానీ ఇది మొదటి నుంచి చిన్నప్పుడెప్పుడో అడుగు చేశారు, ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చి అడుగా. అప్పటి నుంచి సూర్యుడిని ఉపాసిస్తూ విద్యలను నేర్చుకున్నాడు కనుక ఆ సూర్యభగవానుడు బాగా గుర్తొచ్చాడు. మరి విద్యలన్నీ మర్చిపోయినా ఆయన చూసాడు. పొద్దున్న చూడగానే ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి కళ్ళ నీళ్లు కార్చి నువ్వే దిక్కయ్యా అన్నాడు. కరిగిపోయాడండి సూర్యభగవానుడు. దయాస్వరూపుడు వచ్చి భోజన విద్యలన్నీ ఇవ్వడమే కాకుండా నీ నుంచి ఇంకా చాలా శాస్త్రాలు తయారవుతాయని అభయమిచ్చాడు. సరస్వతి రూపంగా ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయనే సరస్వతి, ఆయనే గాయత్రి. గాయత్రి ఆయనే, మర్చిపోవద్దు. ఆ గాయత్రి పొద్దున పూట గాయత్రి అంటారు, మధ్యాహ్నం సావిత్రి అంటారు, సాయంత్రం సరస్వతి అంటారు. 3 ఆయన స్వరూపాలే కదా, గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 విధములుగా చెప్పబడుతున్నది. సూర్యమండలాంతర్గత చిజ్యోతి. ఆ చిజ్యోతే మొదటి ప్రణవమైంది. ఆ చిత్ జ్యోతి అదే పరమాత్మ యొక్క జ్యోతి మొదట ప్రణవంగా వచ్చి, తర్వాత వ్యాహృతులుగా వచ్చి, తర్వాత వేదములుగా వచ్చి. కనుక వేదములు, వ్యాహృతులు, ప్రణవం ఎవరి స్వరూపం? చిత్ జ్యోతి అయిన పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమాత్మ. ఆయన్ని మనం ఆదిత్య మండలం ద్వారా ఉపాసిస్తున్నాం. ఆయన అనుగ్రహం ఉంటే మొత్తం జ్ఞానం ఇచ్చాడే తెలియదు యజ్ఞవల్కుడికి. కనుక సూర్యుడి నుంచి జ్ఞానం పొందిన వారు అనగానే 2 శిష్యులు ఇప్పుడు వచ్చేసారు మనకి. ఒకరు హనుమంత్ స్వామి, ఇంకొకరు యాజ్ఞవల్క్యుడు. సూర్యుడి నుంచి ఆరోగ్యం పొందిన వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఇద్దరిని చెప్పుకున్నా. సాంబుడిని నేను చెప్పుకుంటే ఇందాక మనకి రాజ్యవర్ధనుడు వచ్చాడు, అలాగే భద్రేశ్వరుడు వచ్చాడు. ఇది ఎంతమంది దొరుకుతారండి? సూర్యుడి నుంచి సంపద పొందవచ్చు తెలుసా? సరే, ఆయన ఐశ్వర్యాలన్నీ ఇస్తాడు. ఆయన బంగారు ముద్ద. నీకేం బంగారం కావాలి? ఆయన దగ్గర బంగారం ఉంది. అసలు ఆయన వల్లనే ధాతువులు ఏర్పడతాయని వేదం చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. భూమి యందు ప్రవేశించిన సూర్యమండలాంతర్గతమైన తేజస్సే వివిధ ధాతువుల రూపంలో వ్యక్తమవుతుందని చెప్పింది వేదం. కనుక కావలసిన సంపదలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. బంగారు కొండ ఆయన. బంగారంతో బంగారు కొండలో పెంకులు ఉంటాయి, అది పెంకు ఉండదు, మొత్తం బంగారమే. అటువంటి వాడు ఆయన. కనుక ఆ సంపదలు ఆయన ఇస్తాడు. అనగా సత్రాజిత్తు మొదలైన వాడు ఉదాహరణలు. కనుకనే శుభం కావలసిన వాడు ఆ సూర్యుడిని ఆరాధించాలి, ఐశ్వర్యం కావలసిన వాడు సూర్యుడిని ఆరాధించాలి, ఆరోగ్యం కావలసిన వాడు సూర్యుడిని ఆరాధించాలి, జ్ఞానం కావలసిన వాడు అందరూ. అదే ఇక్కడ కనబడుతుంది. కనుక ఎందువల్ల అంటే మండలం ఛాందసి, మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం, అది రహస్యం. కానీ శృతి నికర ఘనీభావ రూప సమింధే అనే మాటలు ఇంత రహస్యం ఉందండి. ఈ భావంతో సూర్యుడు మనకు గోచరిస్తున్నాడు. అందుకే త్రయీమయాయ అనే మాటలో ఇది. అందుకే మన శాస్త్రముల్లో చూసేటప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని పెద్దలు మనకు కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాల్లో ప్రాతస్మరామి ఖలు తత్ సవితుర్వరేణ్యం రూపం హి మండలం రుచోత తనుర్యజూంషి సామాని యస్య కిరణా ప్రభవాది హేతుం బ్రహ్మాహరాత్మకమలక్ష్యమచింత్య రూపం అంటే ప్రాతస్మరామి అని 3 శ్లోకములు ప్రాతకాలంలో సూర్యుని స్మరించవలసింది ఆదిశంకర భగవత్పాదులు వారు మనకు ప్రసాదించిన శ్లోకం ఇది. ఇందులో ఏం చెప్తుందంటే ఖలు తత్ సవితుర్వరేణ్యం, తత్ సవితుహు వరేణ్యం. తత్ అంటే అనిర్వచనమైన పరమాత్మ. ఇంతకుముందు బ్రహ్మ నుంచి శబ్దాలు వచ్చి మండలమైంది ఉన్నాం. బ్రహ్మ నుంచి రాకముందు ఏమిటది? తత్. ఇది అని చెప్పలేదని అది అనాలి. కనుక అది అనిర్వచనీయం కనుక తత్. అదే సవితుహు సూర్యమండలం. అందులో తేజస్సు ఏమిటి? వరేణ్యం, సర్వోత్కృష్టమైన తేజస్సు. తత్సవితుర్వరేణ్యమైన తేజస్సు ఏమిది అంటే రూపం హి మండలం రుచ. సూర్య మండలము, అందులో ఉన్నటువంటి శరీరము, తర్వాత కిరణాలు 3 చెప్పారు ఇక్కడ. ఋగ్వేదము సూర్య మండలము, యజుర్వేదం అందులో ఉన్న తనువు అంటే రూపము, కాంతి సామము. కనుక సామము కిరణాల్లో ఉంటుంది, సామగానము కిరణాల్లో ఉంటుంది. అదే సామ మంత్రములు కిరణాల్లో ఉంటాయని వర్ణించారు ఇక్కడ. అందుకేనేమో పొద్దున రాగానే పక్షుల్లో కిలకిలారావాలు వస్తుందంటే సామకిరణ తంత్రీశ్రుతి సాగి నాడులను ధ్వనించి అది సామము, అది కిరణాల్లో దాగి ఉంటుందండి. అదే సామ అని యస్య కిరణాహ అన్నారు. ఏం అద్భుతంగా దర్శించారు. ఇలా సూర్యుడికి ఉదయం నమస్కారం చేస్తే పనికొస్తుందని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మండలం ఋగ్వేదం, అందులో ఉన్న పురుషుడు యజుర్వేద పురుషుడు, వచ్చేటువంటి కాంతులు అంటే యజుర్వేదముడు యజ్ఞస్వరూపుడు, అక్కడ నుంచి వచ్చే కిరణములు కాంతి సామము అయినటువంటి సూర్య భగవానుడి రూపంతో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము అని చెప్పారు. దీనికి తగ్గట్టుగా వేదములు యందు మనకు మంత్రములు చాలా గోచరిస్తున్నాయి. ఆ మంత్రాల్లో స్పష్టంగా సూర్య సముద్ర మంత్రాల్లో ఆదిత్యోవా ఏష, అక్కడ ఏష వాడారు చూడండి. ఇంతగా ఏష శబ్దం చెప్పాం. ఇది మనకు తైత్తిరీయ సంహితలో కనబడుతున్న మంత్రం. ఆదిత్యోవా ఏష ఏతన్ మండలం తపతి తత్రత రుచ రుచా మండలం స రుచాం లోకేథ యయేష ఏతస్మిన్ మండలే దీప్యతే
తాని సామానిచ సామ్నాం లోక. నేను ఇక్కడ విషయం చెప్పాను కనుక ఇది స్వరం పెట్టకుండానే చెప్పడం జరిగింది. పదాలు విభాగం చేసుకుంటూ మనం చెప్పుకున్నాం ఇక్కడ. కనుక ఇందులో వేదమునందు ఉంది. దీనట్లు వేదముల్లో ఉన్నవే పురాణాల్లో ఉంటాయని మరొక్కసారి మనకు తెలుసుకుంటాను ఇక్కడ. అందుకని పురాణాలు వేరు, వేదములు వేరు కాదు. కనుక ఇక్కడ వేదమునందే రుచా మండలం అన్నాడు. అక్కడ ఏషహ శబ్దం అక్కడ వాడాడు చూడండి, సూర్యుని గురించి చెప్పేటప్పుడు. అంటే వేద సంప్రదాయం అది. అదే ఆదిత్య హృదయంలో ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ కూడా వచ్చింది. ఋగ్యజుస్సామపారగహ కూడా అందువల్లే వచ్చింది. అయితే మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు వేదమంత్రం లేనిది యజ్ఞం లేదు, అంతే కదా. ఒట్టినే నెయ్యి అగ్నిలో పోస్తే నెయ్యి కాల్చిన పాపం వస్తుంది, అలా కాల్చకూడదు. మంత్రములతో కదా చేస్తారు. మంత్రం లేనప్పుడు యజ్ఞం ఏమిటి? మంత్రములు అంటే ఏమిటి? వేదములేక. కనుక వేదమంత్రములతో యజ్ఞం చేస్తున్నా ఎందుకు? ఇది కూడా ఆలోచించండి. ఆ మంత్రములతో యజ్ఞం చేసినప్పుడు ఆ శబ్దం యొక్క తేజస్సు అందులోంచి జాగృతం అవ్వాలి, అందుకు చేస్తున్నారు. ఆ శబ్దం యొక్క తేజస్సు భగవదాకృతే కదా. దేవతలందరూ ఆ మంత్రాల యొక్క తేజస్సులే కదా. కనుక ఏ దేవతకి చేసినా ఆ వేద మంత్రంతో ఆహుతి వేస్తున్నారు మీరు ఇక్కడ. ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? సరిగ్గా ఇది మనుస్మృతిలో కనబడుతుంది, ఇతరశాస్త్రంలో కనబడుతుంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నస్తథా ప్రజా. మీరు అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆహుతులు తిన్నగా అగ్నిభట్టారుగా తీసుకెళ్ళి ఆదిత్య మండలంలో పెడతాయట. అవి దేవతలకు బలం ఇస్తాయట. అక్కడికి ఇస్తే దేవతలకు బలం ఏంటంటే ఆదిత్య మండలం నిండా దేవతలే ఉన్నారు కూర్చుని, వాళ్ళకి బలం వస్తుంది. ఆ బలం తిరిగి మనకి వర్షాదుల రూపంలో భూమి మీదకి వస్తుంది. ఎందువల్ల తెలుసా? ఈ చదివిన వేదముల యొక్క తేజస్సాయిని గనక ఈ మంత్రముల ద్వారా అగ్నిహోత్రుడికి ఇస్తే అక్కడికి వెళ్తుంది. ఎందుకు అగ్నిహోత్రులను రగుల్చుకుంటున్నామంటే ఇది తెలుసుకోవాలి. ఆయన్ని కిందకి దింపలేక అగ్నిహోత్రం పెట్టుకుని ఆయన స్వరూపమే అగ్నిని చేసి ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ వేసేదంతా అగ్నిహోత్రులు వేసేదే, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మాట నేనలేదు, అగస్త్యుడు చెప్పాడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాః క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభు స ఏష పరమప్రభు. చూసారు ఎలా ఒకదానికొకదాని అనుబంధము. కనుక ఇంత యజ్ఞం ఎందుకు అగ్నిహోత్రంలో చేస్తున్నామంటే ఆయనే సూర్యుడికి స్వరూపంగానే, సూర్యస్వరూపంగానే అగ్నిహోత్రం రగుల్చుకుంటాం, దీపం వెలిగిస్తాం. తెలుసుకోండి. ఇక్కడ సూర్యుడు లేనిది ఏ పని జరగకూడదు కనుక ముందు దీపం వెలిగించే పని ఎందుకు చేసుకుంటున్నామంటే సూర్యస్వరూపంగా. సూర్యుడికి ప్రతీకగా అని నేను అనను. ప్రతీక ఏమిటి? సూర్యుడి స్వరూపమేది. సూర్యుడు అగ్ని తప్ప మరొకటి కాదు, అవునా లేదా? అగ్నియే అగ్నిహోత్రం, అగ్నియే దీపం. కనుక దీపం వెలిగించుకోవడం, అగ్నిహోత్రం రగుల్చుకోవడం సూర్యోపాసన స్వరూపమే. అది అగ్నిహోత్రం రగుల్చుకోకపోయినా మన కోసం రగల్చబడి ఉన్నటువంటి అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకుంటే చాలు. ఆయన వేది యందు ఉండేది అగ్ని, అవునా లేదా? మనకి ఇప్పటికీ వేదాలు మర్చిపోయి పదాలు మర్చిపోం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంటూ ఉంటాం. అసలు వేదిక సభ పేర్లని యజ్ఞం నుంచి వచ్చింది. వేది అంటే అగ్నిహోత్రం పెట్టిన చోటు వేది. దాని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంటే తన మంత్ర విశేషములు తెలిసిన వాడు మాత్రమే కూర్చోగలడు. కనుక ఆ వాడే మాత్రం వేదిక సమీపానికి వెళ్ళగలిగాడు వాడే. అదే సూర్యుడికి ఒక పేరుంది. హంస శుచిషత్ వసురంతరిక్ష సద్ధోత వేదిషత్ అతిథి దురోనసత్. సూర్యుడికి సంబంధించిన మంత్రములు ఇవి. వేదిషత్, షత్ అంటే సత్, ఉండువాడు. ఎక్కడుండువాడు? వేది యందు ఉండువాడు. అగ్ని వేదిక యందు ఉండువాడు అగ్నిహోత్రుడు, ఆయన స్వరూపమే. చూసారా? అలాగే తూర్పు దిక్కుకి వేది అని పేరు. అక్కడ ఆయన కనిపిస్తుంటాడు. ఇక్కడ అదే అగ్నిహోత్ర స్వరూపుడుగా మనం చూస్తున్నాం. ఎందుకు అగ్నిహోత్ర స్వరూపుగా చూస్తున్నామంటే ముందు వేదములు మంత్రములన్నీ కలిసి అగ్నిహోత్ర పుంజముగా కనబడ్డాయి కనుకనే అదే వేద మంత్రములతో అగ్నిహోత్రములను ఆరాధన చేస్తున్నప్పుడు సూర్యుడితో అనుబంధం ఏర్పడుతుంది. కానీ యజ్ఞముల ద్వారా సూర్యమండలం సంతోషిస్తుంది. ఈ స్వరూపం ఆ స్వరూపం ఒకటి కనుక ఇది తెలుసుకో. మా గురువుగారు ఒక మాట అనేవారు, సద్గురు శివానందమూర్తి గారు. కోడని యజ్ఞాలు అశాస్త్రీయంగా జరుగుతున్న యజ్ఞముల వల్ల సూర్యమండలం క్షోభిస్తుంది అని చెప్పారు. తెలుసుకోండి. దీనికి దానికి లింక్ ఉంది కనుక భారతీయ వేద మతం, భారతీయ వేద సంస్కృతికి చెందిన వారందరూ మనకి సూర్యుడికి అనుబంధం ఉన్నదే తెలుసుకున్న వాళ్ళే. ఇది తెలుసుకోవాలి. అగ్నిమిత్యధ్వం భారత అని వేదం చెప్తుంది. ఇక్కడ అగ్ని అనే మాట సూర్యుడికి సంబంధించిన మాటే. అది వేదంలో మొదటి మంత్రమే అగ్నిమీళే పురోహితం. ఋగ్వేదంలో ప్రథమ మంత్రం. అగ్ని ఎవరు? సూర్యభగవానుడే. దీన్ని బట్టి వేదస్వరూపమైన అగ్నియే సూర్యుడు, సూర్యుడే వేదస్వరూపుడు. వేదములో ఉన్న మంత్రములన్నీ తేజస్వరూపములే. కనుక తేజస్వరూపుడు సూర్యుడిని మించిన మంత్రం లేదు, సూర్యుడిని మించిన వేదము లేదు. కనుక సూర్యుడిని నమస్కరించుకుంటే నీకు ఏ మంత్రం తెలియకపోయినా చాలు, ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకే అగ్నిహోత్రంలో ఆహుతి వేయలేకపోయినా సూర్య భగవాను చూసి నమస్కరించగలిగితే ఈ నమస్కార రూప ఆహుతి అనుగ్రహించగలదండి. ఇక్కడ
ఎంత విశేషమైన అంశం చూపిస్తున్నాడు. అలాంటి సూర్య భగవానుణ్ణి శరణు వేడాడు బ్రహ్మదేవుడు. ఆ శరణు వేడి బ్రహ్మ చేసిన స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం ఇది. నమస్యేయన్మయం సర్వం ఏతత్ సర్వమయశ్చయ విశ్వమూర్తి పరం జ్యోతిర్ యత్ ధ్యాయంతి యోగినః. యత్ తత్ ధ్యాయంతి యోగినః. యత్ తత్, యత్ అంటే ఏదియో, తత్ అంటే అది. ఈ మాటలు చాలా చమత్కారం అండి. యత్ తత్. యత్ అంటే ఏదో, ఏదో అని ఎప్పుడు అంటారు? ఏది తెలియనప్పుడు. అది అన్నప్పుడు ఎప్పుడు అంటారు? ఇది కానప్పుడు అది అంటారు. ఇది అంటే కనబడేది ఇది, కనబడనిది అది. ఒక్కటి తెలుసుకుంటే చాలు. అంటే ప్రపంచపు వస్తువులన్నీ ఇది అనే వస్తువు కనిపిస్తాయి. నాకు ఇప్పుడు హైదరాబాద్ ఇది కాదు, అదే. కానీ అక్కడికి వెళ్తే ఇదే. అప్పుడు కాశీ అదే అయిపోయింది. కనుక ఇప్పుడు అది అనుకున్నది కూడా కొన్నాళ్ళకి ఇది అవుతుంది. కానీ సృష్టిలో అన్నీ ఇదే. తెలుసుకోండి, సృష్టిలో అన్నీ ఇదే. అంటే ఇంద్రియాలతో తెలుసుకోదగ్గది ఇది, ఇంద్రియాలతో తెలుసుకోలేనిది అది. అర్థమైపోయింది కదా. ఇంద్రియాలతో తెలుసుకోదగ్గ ప్రపంచమంతటినీ ఇది, ఇదం, ఇదం ప్రత్యయం. ఇంద్రియాలు తెలుసుకోలేనిది తత్. అందుకే తత్ సవితుర్వరేణ్యం. తత్ అంటే అనిర్వచనీయము. ఏదో అనిర్వచనీయమైనది ఉంది, దానిని యోగులు ధ్యానిస్తాడు. యోగులు హైదరాబాద్ని, ఢిల్లీని ధ్యానిస్తాడా? తత్పదార్థాన్ని ధ్యానిస్తున్నారు. కానీ యోగులు ధ్యానించే తద్వస్తువు ఏదున్నదో అది ఎత్తు, అదే సత్తు. చూసారా? ఎత్తు తత్తు ఏదో అదే సత్. కనుక ఇంతవరకు అనిర్వచనీయమని చెప్పు వస్తున్నది అదే ఉంది. నువ్వు అనుకున్న యదం నిజానికి లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఉన్నది మాత్రం ఆ తత్వమే, అదే తత్. కనుక ఎత్ తత్, దాన్నే ధ్యాయంతి యోగినః. అదేది అనుకున్నారు? సర్వము అదే. అదే విశ్వమంతా అయి ఉన్నది. విశ్వమంతరికి మూలస్వరూపం ఉంది, విశ్వమంతా అదే. కనుక విశ్వం ఆదిత్య స్వరూపమే, అది తప్పు మరొకట్లేదు. అలాంటి ఆ మహానుభావునికి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఎదురుగా కనబడుతున్న కాంతిపుంజాన్ని బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చేసిన సూర్యస్థుతి అంటే ఇక్కడ ఆ స్థుతి చాలా విశేషము. యరుణ్మయో యో యజుషాం నిధానం సామ్నాంచ యో యో నిరచించ శక్తి త్రయీమయ స్థూలతయార్థమాత్రా పరస్వరూపో గుణభారయోగ్య తాం త్వాం సర్వహేతుం పరమంచ వేద్యం ఆజ్యం పరం జ్యోతిరవేద్య రూపం స్థూలంచ దేవాత్మతయా నమస్తే భాస్వంతమాజ్యం పరమం పరేభ్య. చాలా ఉత్కృష్టమైన మహార్థములతో కూడిన స్తోత్రం అంటే సామాన్యమైన స్తోత్రం కాదు ఇది. కునుకుతూ వినేసేదేం కాదు, కళ్ళు తెరుచుకుని మనస్సు విచ్చుకుని వినాల్సిన అత్యద్భుతమైన భావాలు. దీనొక్కటి వ్యాఖ్యానిస్తే అనేక సూక్తముల వ్యాఖ్యానం అవుతుంది. అంత అద్భుతం. ఈయన రుణ్మయ, రుక్కులతో కూడినవాడు, యజుస్సులకు నిధానమైన వాడు, సామములకు యోని. ఈయన యోని అంటే కారణము, కారణమైనటువంటి వాడు, సర్వములకు హేతువైన వాడు. స్థూలమైన వాడు ఈయనే, సూక్ష్మమైన వాడు ఈయన. స్థూలం అంటే ఇంద్రియములకు గోచరించేది, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు గోచరించనిది. ఈ రెండు స్వరూపాలతో ఉన్నవాడు. అలాగే ఈయన అనుగ్రహం చేతనే నేను ఇప్పుడు సృష్టి చేయగలను అని సృష్టింకరోమి యదహం. ఆయన అనుగ్రహం చేత తపస్సు చేసి నేను సృష్టి చేయగలను. కనుక నా తపస్సుకు ఫలితంగా ఈయన నాకు అనుగ్రహించాడు. ఈయన అనుగ్రహం వల్ల నేను సృష్టి చేయగలిగిన శక్తిని పొందగలను. దాని ద్వారా తత్ప్రేరితో జలమహీ పవనాగ్ని రూపాం, పంచభూతాత్మక సృష్టిని నేను నిర్వహించగలను అని శరణు వేడాడు. అంతేకాదు, నువ్వే సృష్టిస్తున్న కారకుడు, నేను కాదు. నీ అనుగ్రహం చేత నువ్వు సృష్టి చేసే శక్తి సంపాదించగలను, నువ్వే పంచభూతములుగా విస్తరిస్తావు అని ప్రార్థన చేశాడు. దీనిలోనే సృష్టికర్త కూడా నిమిత్త మాత్రుడే కానీ సృష్టికర్త అయిన బ్రహ్మచేత సృష్టి చేయించిన వాడు పరమాత్మే. ఆయన ముఖ్యంగా ఈ మండలముగా కనిపించి చేయించాడు. ఈ మండలం పేరు ఆదిత్య మండలం. ఆ తర్వాత ఆయన ఇచ్చిన శక్తితో ఈ విశ్వసృజన ఎంత అయింది. ముందుగా దేవతలు వ్యక్తమయ్యారు. ఆ దేవతలు ఇందాక చెప్పినట్టు ఆ సూర్యుని యొక్క కాంతి స్వరూపాలే, మంత్రస్వరూపాలే ఆ దేవతలు వ్యక్తమయ్యారు. అలాగే సప్త వ్యాహృతుల నుంచి వచ్చినటువంటి సప్త భువనములు ఏర్పడ్డాయి. దాని నుంచి మిగిలిన భవనములు కూడా లోకములు ఏర్పడ్డాయి. ఇంకా సృష్టిని విస్తరింపజేయదలుచుకున్నాడు ఆయన. మొదట వచ్చిన ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం చేతని ఇదంతా చేశారు. ఇదే ఆదిత్య మండలము, ఇది ఆదిత్య స్వరూపం నాయన అని మార్కండేయుడు చెప్పిన విశేషము. ఇవాళ మనం ఆదిత్య మండలం అంటే ఏంటో తెలుసుకున్నాం. అది ఎలాగ సర్వవేదమయముగా గోచరించిందో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కనిపించినటువంటి స్వరూపం ఇది. మరి అది ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఒకటేనా? సందేహమా? అయితే ఇలాంటి సూర్యులు అందరూ ఉన్నారంటే ఆయన నుంచి ఇవన్నీ వ్యక్తమయ్యాయి కనుక మనకు ముందు బ్రహ్మదేవుడికి కనబడింది ఏదో కనబడకపోవచ్చు, కానీ మనకు కనబడుతున్నది బ్రహ్మదేవుడికి కనబడుతున్న తేజస్సే మనకి రూపంలో గోచరిస్తుందని గ్రహించి మనం ఆరాధించవలసినదే. అది ఇందులో ఉన్న రహస్యం.
అయితే మరి ఆదిత్యుడికి భార్యలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? చాలామంది చాలా పేర్లు చెప్తున్నారు. మనకి స్వామి గురించి చెప్పాడు. ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామినే నమః అన్నారు. అసలు ఆయనకి 2 భార్యలు ఉన్నారు, కొందరు కాదు 3 ఉన్నారు, మరొక 2 యాడ్ చేశారు. ఎందుకంటే సంజ్ఞ ఛాయ అయింది కదా. మళ్ళీ ఉషా పద్మిని. ఏమిటండి ఎంతమంది భార్యలు ఆయనకి? అవునండి, మన హిందూ దేవుళ్ళందరూ ఎక్కువ భార్యలు వీడు అంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే వచ్చినప్పుడు 2 భార్యలు ఏంటండి? ఆయన ఒకటే స్వరూపం. మరి భార్యలు ఏమిటి? ఈ శక్తి ఏమిటి? ఈ భార్యలు అంటే వాళ్ళెవరకు పుడితేనే కదా భార్య అవుతారు. కానీ సృష్టి ఏర్పడిన తర్వాత భగవత్ శక్తి అనేక విధాలుగా వచ్చినప్పుడు ఒక శక్తి వచ్చింది, విశ్వకర్మ అనే శక్తి. అది ఆయన నుంచి ఉద్భవించినది. ఆ విశ్వకర్మ యొక్క పుత్రిక పేరు సంజ్ఞ. అప్పుడు సూర్యభగవానుడు కూడా పుత్రుడుగా పుట్టే కదా ఆమెను వివాహం చేస్తాడు. కానీ ఈ ఇంతవరకు కర్మని చందోమండలంగా ఉన్నటువంటి వాడికి భర్త ఏమిటి, భార్య ఏమిటి? ఆయన కాంతి ముద్ద. మరి ఆయన పురుషుడిగా పుడితే కదా తర్వాత ఎవరో స్త్రీగా పుట్టినా మనం వివాహం చేసుకోవాలి. కనుక ఆయన పురుషుడిగా వచ్చేట. ఆయన ఒకరికి పుత్రుడిగా పుట్టాడు. అంటే పుత్రుడిగా పుట్టకముందు ఉన్నవాడే పుత్రుడిగా వచ్చాడు. ఎవరికి పుత్రుడిగా వచ్చాడు, ఎలా వచ్చాడు, తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నాడు, అసలు ఈ భార్యల సంగతి ఏమిటో తేల్చేయాలి. అది రేపు చెప్పుకుందాం. ఇదంతా సూర్య భగవాన్ని లీలా విశేషం. ఎంతవరకు మాటలకందన తత్వము సృష్టి ఆరంభమునందు బ్రహ్మ నుంచి శబ్దముగా వేదముగా ఉత్పన్నమై అదంతా కలిసి ఒక మహామండలంగా గోచరించింది. అంతవరకు తెలుసుకున్నాం. అటువంటి ఆదిత్య భగవానికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి. దాని మధ్యలో ఏముందండి? సూర్యమండలం మధ్యలో అది అలాగే పెట్టుకోండి. అది రహస్యం. ఆ రహస్యం ఈ మధ్య విజ్ఞాన శాస్త్రం బయటకు పెట్టింది. అప్పుడు విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన మతం సృష్టికి పూర్వమే ఉన్నది. దాని పేరు హిందూ మతం అంటారు. ఇప్పుడు తెలుస్తుంది కదా. మొత్తం ఇప్పుడు సూర్యమండల స్వరూపం మనకి వాళ్ళ అవగతమైపోయింది. శృతి నికర ఘనీభావ రూప సమింధే అని నమస్కారం చేసుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః. 33 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ ఆదిత్య భగవాన్ కి, శ్రీ ఆదిత్య భగవాన్ కి, శ్రీ ఆదిత్య భగవాన్ కి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.